ఇక్కడికి మనం రావడానికి ముఖ్య కారణమైనటువంటి మల్లికార్జున సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నా పేరు కేశవరాజు. 1994 ఫిబ్రవరి 28వ తారీఖున పత్రిజీని కలవటం జరిగింది. అంటే దాదాపు 30 ఇయర్స్ అయిపోయింది. ఇంకా 31 ఇయర్లో ఉన్నాను. నేను పత్రిజీని కలవకముందు నా గురించి నేను కాసేపు చెప్తాను. చిన్నప్పటి నుంచే ఒక తపన ఉండేది. ఎక్కడికి వెళ్ళినా నా తపన తీరలేదు. ఇంకా మరి బయటకు ఎప్పుడు పంపిస్తారు? మనం 10th క్లాస్ అటు వచ్చామనుకోండి, కొంచెం ఇటు వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాడు ఇంటికనే నమ్మకం వస్తుంది కదా తల్లిదండ్రులకు. అప్పుడు 10th క్లాస్ సెలవుల్లో మా బంధువుల ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళలేదు నేను. మా చుట్టుపక్కల ఎక్కడైనా ఈ యొక్క అంటే ధ్యానము, ఆనాటి తపస్సు ఈనాటి ధ్యానం కదా, ఎవరైనా ఆధ్యాత్మిక విషయాలు ధ్యానం ఏంటో చెప్తారేమో అని అన్వేషిస్తే మాకు 40 కిలోమీటర్స్ దూరంలో చెన్నై రోడ్లో ఒక అడవిలో ఒక ఆశ్రమం ఉంది. ఆయన కొంతమంది, ఆయనతో పాటు ఒక 10 మంది ఉంటారు. ఆయన ఆశ్రమంలో ఒక చాందబాయి లాగా, చాందబాయి అంటే తెలుసు కదండి, అర్థమవుతుందా మా రాయలసీమ భాషలో? చాందబావి, తోడేది నీళ్ళు. ఆ చాందబాయి ఒక 10 అడుగుల లోతు లోడుకొని ఆయన తపస్సు చేసుకుని దాంట్లోకి వెళ్ళిపోతాడు కిందికి. నో వాటర్, నో ఫుడ్. వెళ్తూ కింద చెప్తాడు వాళ్ళతో, నేను ఈరోజు సోమవారం అనుకోండి, వచ్చే సోమవారం ఉదయం 10:30కి మీరు వచ్చి సౌండ్ చేయండి. పలక మూసేస్తాం కదా, వుడ్ మూసేస్తాం కదా, తలుపు లాంటిది మూసేస్తాం కదా, సౌండ్ చేస్తే నేను అప్పుడు పైకి వస్తాను అని చెప్పేవాడు. అంటే వారం రోజులు వాటర్ లేదు, ఫుడ్ లేదు. ఓకే, ఆయన ఏదో గొప్ప విషయాలు చెప్తాడు, నాకు కొంచెం మార్గం చూపిస్తాడని అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆ రోజే ఆయన ఆ లోపల నుంచి బయటకు వచ్చాడు. నీళ్ళంతా ఏముండవు దాంట్లో, నీళ్ళు ఉండవు, 10 అడుగులే కదా. తపస్సు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం. అయితే వచ్చిన వెంటనే మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నాం. నేను చూడండి 10th క్లాసు మొన్న ఎగ్జామ్ రాశాను అంటే, నేను ఏదైతే ఆశించానో అది చెప్పలేదు ఆయన. ఎలా అసాధ్యం అంటే, మనం 3 పూటలు తింటున్నాం, మధ్యలో నీళ్ళు అన్నీ తీసుకుంటున్నాం కదా, మరి ఎలా ఉండగలుగుతున్నాడు? ఆ మార్గం ఆయన చెప్పకుండా నాకు, కేశవరాజు నువ్వు చదువుకుంటున్నావు కదా, గణపతి హోమం డబ్బులు కట్టు, నీకు బాగా చదువు వస్తుంది అన్నాడు. ఓకే, నేను ఏదైతే ఆశించానో అది నాకు ఇక్కడ దొరకలేదు అనేసి నేను మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేసాను. దాని తర్వాత చదువు అయిపోయింది. నేను బిజినెస్, కేశవరత్న అడ్వర్టైజర్స్ అని ఒక నా సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాను తిరుపతిలో. ఆ బిజినెస్ మూలంగా అన్ని ఆర్గనైజేషన్లో నేను మెంబర్గా ఉండేవాడిని. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, లయన్స్, రోటరీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్, అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, సినీ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ, క్షత్రియ సేవా సంఘం, ఇలా అంటిల్లో యాక్టివ్గా ఉండేవాడిని. మాటల సందర్భంలో అంటుంటాం కదా ధ్యానం గురించి. ఒకరోజు నువ్వు ధ్యానం గురించి అప్పుడప్పుడు చెప్తుంటావు కదా, ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారని తిరుపతికి వచ్చారు. అంటే ఎప్పుడు ఇది 1994 ఫిబ్రవరి 28న నాకు సాయంత్రం 5 గంటలకు చెప్పారు ఈ విధంగానే. అప్పుడు మేము ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఏ విషయానికైనా కలిసి తిరిగే వాళ్ళం, ఎక్కడ ఫంక్షన్లు అయినా. మేము 4 కలిసి ఆయన ఎక్కడికి వస్తాడని తెలుసుకొని వెళ్ళాం. ఎక్కడంటే తిరుపతిలో కపిల్ తీర్థం నుంచి తిరుమల వెళ్ళే దారిలో బాలాజీ నర్సరీ అని టీటీడీ వాళ్ళది ఉంది. అక్కడ ప్రతి సోమవారం సముద్ర లక్ష్మణయ్య గారు అక్కడికి వచ్చి ఆ యొక్క రిటైర్డ్ పీపుల్కి అంతా బాలాజీ సత్సంగం అని పేరు పెట్టుకుని అక్కడ ఒక గంట సేపు ప్రవచనాలు చెప్తాడు. అక్కడికి వస్తారు పత్రిజీ అంటే అక్కడికి వెళ్ళాం. వెళ్తే ఒక 150 మంది ఉన్నారు. అంతా సిమెంట్ తిన్నెలు కట్టి ఉన్నారు. ఒక వేదిక, చిన్న వేదిక ఉంది అక్కడ తాబేలాకారంలో. అక్కడ సముద్ర లక్ష్మణయ్య గారు ప్రసంగిస్తున్నారు. మేమంతా పోయి కూర్చున్నాం అక్కడక్కడ. ఒక అర్ధగంట అయిన తర్వాత సముద్ర లక్ష్మణయ్య గారు ఏం చెప్పారంటే, ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారు వచ్చారు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఉండి ధ్యానం నేర్చుకోవచ్చు అని చెప్పి దిగేశాడు. ఈయనతో పాటు ఆ 150 మంది వెళ్ళిపోయారు. మేము మిగిలింది 4. మా 4 మాకు తెలుసు కదా, మేము పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళమే కదా. ఇంకా తెలియని వ్యక్తి ఎవరు? సుభాష్ పత్రి గారు. ఆయన టీ షర్ట్ వేసుకున్నాడు, జీన్స్ ప్యాంట్ వేసుకోండి, గడ్డం లేదు, ఏమీ లేదు, జీన్స్ ప్యాంటు, టీ షర్టు. నేను అప్పటికి ఎంతోమంది కాషాయ వస్త్రాలు గురువులంతా చూశాను. నాకు పాద నమస్కారాలు అప్పుడే ఇష్టం లేదు, ఇప్పుడే ఇష్టం లేదు. కొన్ని చోట్లకి వెళ్తే పాద నమస్కారాలు పెట్టుకొని నేను దూరంగా ఉండేవాడిని, ఇది మనకు సరిపోదని. ఒకనొక కాషాయ వస్త్రాలు గడ్డం పెట్టుకొని ఆయన వెళ్తే ఆయన దగ్గరికి, నువ్వేం గొప్ప అనుకుంటున్నావు, వీళ్ళందరూ పాద నమస్కారాలు చేస్తావు, నువ్వెందుకు చేయి, రా నువ్వు కూడా పాద నమస్కారం చేయనుడు. ఇష్టం లేకుంటే కూడా పెట్టాల్సి వచ్చింది. ఓకే, అప్పటి నుంచి
ఎక్కడికి వెళ్ళాలి. ఇలా ఇవన్నీ చూసాం కదా. ఈయనకి జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోండి, గడ్డం లేదు. ఈయనైనా ఇందాక చెప్పినటువంటి ఆయన అనుకుంటూ ఉంటే ఆయన ఆ వేదికపై కట్టొచ్చి కూర్చున్నారు. మేము నలుగురు ఉన్నాం కదా, దగ్గరికి వచ్చినాం. మరి ఏం చేయాలి? పాద నమస్కారాలు నాకు ఇష్టం లేదు, ఈయనక ఇవన్నీ కూడా లేవు, కాషాయ వస్త్రాలు లేవు, ఏం చేయాలి? ఇట్లా అలా ఎట్లా అలా దగ్గరికి పోతా అంటే ఆయన చేయి ఇచ్చాడు. నేను కూడా చేయి ఇచ్చాను, పట్టుకున్నాడు గట్టిగా. 2 minutes వదలలేదు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. మనమేం తక్కువ, మనం కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాం. చూస్తూ ఉండగానే నాకు అనిపించింది ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని. అరే మళ్ళీ అనిపిస్తుంది కదా, ఎక్కడెక్కడో తిరిగినావు, ఇలా ఫిక్స్ అయిపోతావేంటి? ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని మళ్ళీ ఇక్కడ మైండ్లో మెదులుతుంటుంది ఏదో ఒకటి. మళ్ళీ అనిపించింది అయినా సరే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని మళ్ళీ రిపీట్ చేసింది నా ఇన్నర్ వాయిస్. అలా నా ప్రయాణం 94లో స్టార్ట్ అయింది. మరి ఫస్ట్ మీట్ అయినా అక్కడ చేసాం. మీరు నలుగురే కదా ఉన్నది, ఇక్కడ ఎందుకు? నూకలసిన సత్యనారాయణ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాకు బాగా పరిచయం. వాళ్ళ క్వార్టర్స్కి వెళ్ళి ధ్యానం చేద్దామంటే మేము నలుగురము, సారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి 6 మంది కూర్చొని ఫస్ట్ ధ్యానం 94 ఫిబ్రవరి 28న జరిగింది. అయితే ఎక్కడో 350 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు ఈయన. మరి మేము నలుగురమే ఏంటి? ఆయన మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతాడు కదా. ఎట్లయినా సరే ఇంత అద్భుతమైన ధ్యానాన్ని 10 మందికి పరిచయం చేయాలని నాలో తప్పించేది. ఏం చేద్దాం? ఎవరికి చెప్పినా అప్పుడే మరి సెల్ ఫోన్లు వాట్సాప్లు ఏమి లేవు, ల్యాండ్లైన్ తిప్పి చెప్పాలి. నాకు అన్ని డిపార్ట్మెంట్లు పరిచయం. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్, అన్ని వ్యాపార సంస్థలు తెలుసు. వ్యాపారస్తులు అంటే మన మాట ఏంటో కదా, వాళ్ళ వ్యాపారం వాళ్ళది. స్కూల్స్లో అన్న పిల్లలకి చెప్దాము అని ప్రయత్నం చేస్తుంటే కేశవరాజు ఇప్పుడు మాకు యూనిట్ టెస్ట్ ఉంది, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి చేద్దాంలే అని పొడిగించేవాళ్ళు. ఒకరోజు నాకే విసిగెత్తి కసి పెంచుకున్నాను నేను. సార్ వచ్చి ఇంత నెట్వర్క్ ఉండి ధ్యానం క్లాసులు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నామని కసి పెంచుకొని సార్ ఇంక వస్తాడనగా ఒకరోజు 3 కాలేజీలకు వెళ్ళాను. అందుకు కరెస్పాండెంట్ నాకు పరిచయం బాగా. వెళ్తే ఆ రోజు ఏంటో ముగ్గురు ఈరోజే అని నేను అడిగిన డేట్కి ఓకే అన్నారు. మరి 3 కార్యక్రమాలు ఒకే రోజు పెట్టుకున్నాం. సార్ ఏం వచ్చాడు, ఏంటయ్య అన్నాడు. సరే సార్ ఇట్లా 3 కార్యక్రమాలు ఈరోజే ఫిక్స్ అయ్యాను, సరే వెళ్దాంలే అన్నాడు. నా దగ్గర ఏమో మొపేడ్ ఉంది. మొపేడ్ అంటే తెలుసు కదా, ఒకరిని లాగేదే కష్టం. అది నేనేం చేశానంటే ఎంఎం స్వామిని మన మాస్టరే అంత ఒకే రోజు కలిసాం. ఆయనది LML వెస్పా ఉంది, తీసుకురండి అని చెప్పిన. తెచ్చాడు. తెచ్చిన తర్వాత బయలుదేరేటప్పుడు సార్ మీరు ఆ బండి ఎక్కండి సార్ అన్న. ఎందుకు అన్నాడు. నన్ను లాగేదే కష్టం సార్, ఇది అప్పుడు రోడ్డు తిరుపతిలో ఇద్దరు లాగదు, మీరు ఆ బండి ఎక్కండి, నేను ఈ బండిలో వస్తాను. నేను ఆ బండి ఎక్కనయ్యా, నీ బండిలోనే వస్తాను అన్నాడు. చూడండి ఎలా ఉంటుందో. అప్పుడేమో 2T ఆయిల్ పోయాలి కదా, కొంచెం కార్బన్ కట్టినా అది బాగిపోతుంది. ఆయన సైడ్కి కూర్చున్నాడు, చిన్న బండిలో ఇటు కూర్చొని నా భుజం మీద చేయేసాడు. ఇది లాగలేక టుప్ అని సౌండ్ వచ్చింది కదా, మీ బండ్లు కూడా అన్నీ ఇప్పుడు అనవలే, డైరెక్ట్ పెట్రోల్ కాబట్టి. ఇటు భుజం మీద చేపెట్టుకోండి కదా, టుప్ అంటుంది ఇది లాగలేక. పద అంటాడు, భుజం తట్టి పద అంటాడు, ఇది పోతుంది. ఒక కాలేజ్ అయిపోయింది. 2వ కాలేజ్ ఇప్పుడన్నా ఎక్కండి, నేను ఎక్కనైనా మళ్ళీ ఇది ఎక్కాడు. అది లాగలేక టుప్ అనేప్పుడు పద అంటాడు, భుజం తడతాడు, పద అంటాడు, పోతుంది. 2 కాలేజీలు అయిపోయినాయి. 3వ కాలేజీకి 8 కిలోమీటర్స్ వెళ్ళాలి మంగళం అని. సార్ ఇది ఎట్లా నడిచిపోయింది కానీ చాలా అప్పు సార్, అది ఆడికి పోదు సార్ బండి అంటే. అదంతా కాదే, నీ బండిలోనే ఎక్కుతాను అన్నాడు. మళ్ళీ మధ్యలో 2-3 సార్లు టుప్ అనేది పద అన్నాడు, పోయింది. 3 క్లాసులు అయిపోయినాయి. 3 క్లాసులు అయిపోయినాయి. ఇంకేమన్నా ఉంది అన్నాడు. లేదు సార్ 3 క్లాసులు ఈరోజు అయిపోయింది అన్న. అయితే నీ బండిలో నువ్వురా. నేను ఈయన స్వామి బండిలో LMLS ఎక్కితే బండి ఎక్కిపోయినాడు. ఇది స్టార్ట్ కాలేదు. అంతవరకు అన్న టుప్ అనే బండి, ఆయన ఈ బండి ఎక్కలేదు కదా, ఇది స్టార్టే కాలేదు. మనమేమో ఎంత ఫెడలేసినా కాలేదు. మళ్ళీ తోసుకొని పోయి ఆ మెకానిక్ దగ్గర క్లీన్ చేసి ఇచ్చాడు, బండి స్టార్ట్ అయింది, తీసుకెళ్ళాం. నన్ను చూస్తాను సార్, అప్పటికి తెలియదు కదా స్టార్ట్, ఆయనకు తెలుసు కానీ చెప్పడు కదా. పోతానే నన్ను చూస్తానే చిరునవ్వు నవ్వుకుంటున్నాడు. ఏం సార్ మీరు ఆ బండి ఎక్కమన్నప్పుడు ఎక్కకుండా అయిపోయినాక నువ్వు రా అని చెప్పి ఆ బండి ఎక్కారంటే, కేశవరాజు ఎందుకు నీ బండి ఎక్కానంటే, ఈ బండి ఎప్పుడైనా ఆగిపోయేదే, నువ్వు అక్కడ పోయినా మన ఇద్దరం పోయినా ఆగిపోయేదే. కానీ ఆ కరస్పాండెంట్ ఎవరో తెలియదు, ఆ కాలేజ్ ఎక్కడో తెలియదు.
నీ బండిలో నువ్వు, మా బండిలో మేము వస్తే ఎక్కడ నువ్వు వచ్చేది, ఎక్కడ క్లాసులు అవుతాయి? అందులో 3 క్లాసులు ఒకే రోజు తీసుకున్నావు. ఆ కార్యక్రమం 3 క్లాసులు నెరవేరాలంటే నేను నీ బండి ఎక్కాలి, అది ఆగిపోయిన ఉంటే పద అంటే పోవాలి. అది ఇంకా పని అయిపోయినాక నువ్వు లేటుగా వస్తే నాకేంటి, నా ఎందుకు? చూడండి, అక్కడి వరకు ఎనర్జీ ఇచ్చి నడిపించాడు. ఇంకా లేట్ అయినా పర్లేదని నన్ను వదిలేసిపోయాడని కాసేపు నవ్వుకున్నాం. అలా ఉంటుంది ఆయన. నేను చేశానని చెప్పడు, చేపిస్తూనే ఉంటాడు. అయితే మీరు మా తిరుమల కొండల్లో, మన తిరుమల కొండలు మాది కాదు, శేషాచలం మనవే కదా, భూమండలం అంతా మందే కదా. కానీ అప్పుడప్పుడు మిమ్మల్ని అలా ఏంటి కేశవరాజు మా అంటున్నాడు ఏంటి, ఆయన సొంతం అనుకోవాలి కదా మీరు. అప్పుడప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఉత్తేజపరచడానికి అలా అంటాను, అనొచ్చు కదా. మా ఆనంద్ ప్రసాద్, మా కళాధర్ రెడ్డి గారు, మా జంగమయ్య గారు అంతా మనమే కదా. కాకపోతే అప్పుడప్పుడు మీరు మాతో కలిసి ఎప్పుడైనా శేషాచలం అడవుల్లో, కొండల్లో, కోనల్లో తిరిగారా? ఎవరైనా తిరిగింటే ఒకసారి చేయి పైకి ఎత్తండి. ఎప్పుడు వచ్చారు సార్ మీరు? రాకముందు మనతో కలిసి సార్ రాలా కదా, రాలా. అయితే ఒక ట్రెక్కింగ్ గురించి చెప్తాను. పత్రిజీ ఏంటో మనకు తెలియాలి కదండి. చాలామంది కొత్త వాళ్ళు. ఖమ్మం జిల్లా నేను ఎంతో ప్రచారం చేశాను. 2006లో మీ జిల్లాలో ప్రతి మండలం తిరిగాను. 7, 6 గుంటూరు, 5 వెస్ట్ గోదావరి, 7లో ఈయన తెలుసు, ఆయన తెలుసు, మణుగూరులో వాళ్ళ మేడం తెలుసు, ఇంకా కొంతమంది ఏదో సుస్మిత మేడం తెలుసు. ఈసారి ఇప్పుడిప్పుడే పరిచయం. అలా 95లో తిరుమల సంఘటన చెప్పమంటారా? మాకున్నటువంటి, ఇప్పుడంటే ఎవరు మన మాట ఏంటలేండి, టీటీడీలో కూడా మాకున్నటువంటి పరిచయాలతో భీమాశ్రావు గారని మా చీఫ్పేటను కంచిరగ్రామ ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం అనుకోండి. మా పరిచయాలతో గురుగారు వస్తున్నారు కదా, మన ఇన్ఫ్లుయెన్స్ ఈవో తెలుసు, అందరూ తెలుసు కదా. తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సార్ క్లాస్ పెడదామని అనుకున్నామండి. తప్ప ఏమన్నా? తప్పు కాదు కదా. మేము అడిగిన వెంటనే వాళ్ళు వేస్తున్నారు. 3 రోజులు ఇచ్చారు. ఎక్కడ? ఆస్థాన మండపంలో. సరే, ఏదో అప్పుడంతా ఇంత నెట్వర్క్ లేదు కదా, పాంప్లెట్లు పంపించినాము. 95 బ్రహ్మోత్సవాలు పంపించినాం. ఒక 100 మెంబర్స్ వచ్చారు. అంటే అకామిడేషన్ అన్నీ కావాలి కదండి. మాకు 3 రూములు ఇచ్చారు తిరుమల కొండలో. మాకు 3 రోజులు డేట్ ఇచ్చారు. బాబు మళ్ళీ చెప్తాను ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ నెల్లూరే. మనం ఫిక్స్ అయినా కదా, దిగాలా వద్ద వచ్చాను నేను కూడా. ఇస్తారు మన దగ్గర మన అంటే వాళ్ళ ఇబ్బంది లేదు. నేను మాట్లాడుతున్నాను. ఓకే, 1 అవర్ తర్వాత మాట్లాడు. ఎక్కడున్నామండి మనం? పర్ఫెక్ట్గా గుర్తులో ఉన్నారు అంతా. రూమ్లు ఇచ్చారు, 100 మంది వచ్చారు, 3 రోజులు డేట్ ఇచ్చారు. అయితే పత్రిజీ ఈ మధ్యలో ఎప్పుడు చెప్పలేదు పూజ మెట్టు కాదు అగడతాను కానీ, దేవాలయాలే ధ్యానాలయాలు చెప్పారు. కానీ కొన్ని ఇంకా ఉండలే కఠినంగా. భక్తి యోగం కంటే ధ్యాన యోగం గొప్పది, ఇవన్నీ ప్రతి క్లాసులోనూ చెప్పేవాడు. అప్పుడు మన టీటీడీ అంటే భక్తి యోగం ఫేమస్ కదా, ఇంటర్నేషనల్ కదా. స్టేజ్ ఎక్కే ముందర సార్ని దగ్గరికి పిలిచి 10 మందిలో కాకుండా, గురువుగారు ఈ 2 మాటలు మీరు చెప్పకండి, పూజ మెట్టు కాదు అగడతా, దేవాలయాలు ధ్యానాలయాలని చెప్పండి, పర్వాలేదు. భక్తి యోగం కంటే ధ్యాన యోగం గొప్పది. వాంట్లో వేదిక అవి మరి రికార్డ్ చేస్తారు, వాళ్ళు అప్పుడు లైవ్ లెవెల్ రికార్డ్ చేస్తారు. ఈవో వాళ్ళంతా మనం దీనికి అలానే కాదు, అంత సమయాన్ని అనుకుని అందరికి ఇచ్చినట్టు ఇచ్చారు. ఈ 2 పదాలు చెప్పినారు అనుకోండి, జైవో మనకి ఇన్విటేషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చెప్పాడు, మీరు భక్తికి విరోధం అంటాం కదా, అట్ట ఇట్ట అంటే తెలిసిపోయింది సార్, ఈ 2 పదాలు మాత్రం చెప్పకండి, మీరు మనకు 3 రోజులు ఇస్తారు, ఫిక్స్ అయిపోయిందంటే. అంతే కదా, అవి 2 చెప్పనులే అన్నాడు. స్టేజ్ ఎక్కిన వెంటనే ఫస్ట్ పదం అదే చెప్పాడండి. పక్కన జేవు ఇటు కూర్చోన్నాడు, చెయ్యిట అంటున్నాడు, ఇంక మీకు రేపటి నుంచి లేదని. ఈరోజే వేదిక సమాప్తం, రేపటి నుంచి లేదని చెయ్యి ఊపుతున్నాడు.
మేమేమో ఎదురుగా కూర్చొని ఏంది ఏదైతే చెప్పొద్దండి అదే చెప్పేసాడు ఏంటి అని అనుకున్నాం. సరే స్టేజ్ దిగాడు కిందికి సార్. దిగిన తర్వాత అయిపోయింది సార్, ఇంకా రేపటి నుంచి మనకేం అకామిడేషన్ ఇచ్చారు కాబట్టి పొమ్మన్నారు, ఫుడ్ ఎట్టా పెడతారు, స్టేజ్ మాత్రం మనకు ఉండదు సార్. ఈ జై అప్పుడే సైగ చేసేసి చెప్పేసిపోయినాడు, పక్కకు పిలిచాను. మనకెందుకు అయ్యా స్టేజీ, చూడు ఎదురుగా ఎంత మంచి పార్క్ ఉందో, అక్కడ కూర్చుంటాం చెట్ల కింద. ఇప్పుడంటే పాంప్లెట్ కూడా పంచేదానికి లేదు, అప్పుడు పంచుకోవచ్చు ఆధ్యాత్మిక. కాబట్టి ఆ చెట్టు కింద కూర్చుంటాం, వచ్చిన వాళ్ళకి పాంప్లెట్ ఇస్తాం, ధ్యానం చెప్పమంటే ఆ చెట్టు కింద కూర్చొని చెప్తాం, మనకు అవసరమా ఇది అన్నాడు. సరే అయిపోయింది, ఇంక 2 రోజులు అట్టాగే చేసుకున్నాం. మరి మధ్యలో మనం కాఫీ టీలు తాగాలి కదా, ఎంతసేపు ఉంటాం నన్ను తిరుమల చలి కదా. అప్పుడప్పుడు పోయి ఆస్థాన మండపంలో టీ కొట్లు అంత ఉంటే టీ తాగుతాం అంటే వాళ్ళు కూడా పాంప్లెట్ ఇస్తే, అసలు మీరు ఎవరు ఏంటి ఇది 3 రోజులు ఇక్కడ ఉన్నారు ఏంటి కథ అని అడిగారు. మేము ధ్యానం చేస్తాము అట్లా అంటే, అయితే మేము ఆ వ్యాపారస్తులు కూడా పౌర్ణమికి తుమ్మూరు తీర్థం వెళ్తారంట. ఇంకా తుమ్మూరు తీర్థం కూడా చూస్తుంటారు మీరు, శేషాచలం కొండలు కూడా చూస్తుంటారు కదా. చాలా 108 తీర్థాలు ఉన్నాయి, అద్భుతమైన వాటర్ ఫాల్స్, మంచి ఎనర్జీ, చాలా సులభమైన తుమ్మూరు తీర్థం. మేము వెళ్తున్నాం మీరు వస్తారా అన్నాడు వాళ్ళు, ఆ టీ కొట్టు వాళ్ళంతా. వస్తామని వాళ్ళకి 25 మంది, మేము ఒక 10 మంది, 35 మంది, అంటే మనం 10 మందే. ఫస్ట్ ట్రెక్కింగ్ అంటే అదే తుమ్మూరు తీర్థం వెళ్ళాం. అలా మొదలైంది. ఆ ప్రకృతిలో అందాలంతా చూసి సార్ ప్రతి 3 నెలలకు ఒక్కొక్కసారి ట్రెక్కింగ్ పెట్టారు శేషాచలం కొండల్లో. దాటిలో ఏంటి ఇవన్నీ మామూలే కదా అనుకుంటారు, ఇప్పుడుంది అసలైన విశేషం. మనం ఇప్పుడు టిఫిన్ చేసాం కదండి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, మళ్ళీ రాత్రికి భోజనం చేస్తాం కదా. ఇక్కడుంటేనే 3 పూటలు భోజనం చేస్తాం. అంటే అడవిలో నో ఫుడ్ ట్రెక్కింగ్ అంటే 3 రోజులు ఉంటాము, ఏమీ ఫుడ్ ఉండదు. ఉప్మా, వడ, దోశ, పొంగల్, మైసూర్ బోండా, వెజిటబుల్ పలావ్ ఏమి ఉండదు. అడవిలో నీళ్ళు పోయేటి తాగాలి. మనం ఆకలి అల్మలు తినాలి, మనం తినలేం కదా. నో ఫుడ్ ట్రెక్కింగ్ పెడదామయ్యా, ఇది ట్రెక్కింగ్ లేని మంచిగా తిరుమల వాళ్ళు కూడా భోజనం పంపించారు మాకు చాలా ట్రెక్కింగ్లు. ఇలాంటి మేమే వండుకుని ఇది కాదు నో ఫుడ్ ట్రెక్కింగ్ పెడదామన్నాడు. మనమేం కాదంటామండి, ఆయన మాట ఏమన్నా కాదంటాం మనం. ఎస్ అనడమే మన పని. ఎస్ అన్నాం. ఎస్ అంటే 98లో కళ్యాణ డ్యామ్ అంటే మాకు వాటర్ వస్తుంది కదా, డ్రింకింగ్ వాటర్, దాని బ్యాక్ సైడ్ 8 కిలోమీటర్స్లో పులిబోను బాబు అని ఉంది. బ్రిటిష్ కాలం నాటి కూడా ఇంకా ఉన్నాయి, కొన్ని బిల్డింగ్లు కూలిపోయినాయి. అక్కడికి 98లో వెళ్ళాం. ఇంత అద్భుతంగా ఉందని అప్పటికి రాని వాళ్ళంతా సార్ని అడగంగా అన్నీ పరీక్షలే కదా మనకి పెట్టేది సారు. జనవరిలో ఎంత బాగుంటుంది, ఇలాంటి క్లైమేట్లో చేయాలనుకుంటే సార్ ఏం చేశాడంటే, ఇప్పుడంతా కాదు నేను చెప్తానని చెప్పి 99 మే నెలలో ఇచ్చాడండి. రాయలసీమ ఎలా ఉంటుంది మే నెలలో, ఇలా కారిపోతూ ఉంటుంది. అప్పుడు నో ఫుడ్ ట్రెక్కింగ్. ఆయన మాట కాదనిలేం కదండి, ఎస్ అన్నాం. అప్పుడే మన పిరమిడ్ పార్టీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది. సార్కి చెప్తే అయితే సంబరాలు చేయాలండి. సంబరాలు అంటే ఏంటి, మరి మైక్ సెట్ ఉండాలి, డ్యాన్సులు ఉండాలి, పాటలు ఉండాలి, కరెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఎట్ట సార్ అంటే ఏమన్నా కావాల్సిందే నువ్వు పెట్టాల్సిందే అన్నాడు. ఇవన్నీ చిన్న మినీ లారీ పెట్టుకొని కొంతవరకు రోడ్డు వరకు ఇవన్నీ జనరేటర్లు, మైక్ సెట్లు ఇవన్నీ వేసుకుపోయి మళ్ళీ కొంచెం భుజాలపైన మోసి అడవిలో పెట్టుకొని 2 రోజులు మంచిగా ఆటపాట విందు భోజనం పెట్టాం. దాని తర్వాత 3 రోజులు నో ఫుడ్ ట్రెక్కింగ్. ఎవరైనా వస్తారా నో ఫుడ్ ట్రెక్కింగ్కి? ఒక్కరు కూడా రారు. పర్ఫెక్ట్ మాస్టర్ అంటే మీరేనండి. అప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసా? 500 మంది వచ్చారు 99లో. 500 మంది. ఇది ఎప్పుడు వినలే కదా మీరు, అందుకని చెప్తున్నా. విన్నారంటే మార్చేద్దాం. చెప్పమంటారా మేడం? 500 మంది వచ్చారు. మరి 2 రోజులు ఆటపాట చేసుకున్నాం. పిరమిడ్ పార్టీ మీటింగు అక్కడే అద్భుతంగా చేసుకున్నాం. ఆర్కెస్ట్రా, ఆటలు, పాటలు, డ్యాన్సులు, అంత్యాక్ష అంత అయింది. 3వ రోజు నో ఫుడ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వాలి కదా. ఆర్కెస్ట్రా వాళ్ళంతా వెళ్ళిపోయినారు. అక్కడ 250 మంది 500 మంది ఉంటే మన వాయిస్ సరిపోదు కదండి. అప్పుడు సెల్ వేసి మాట్లాడేటి మెగాఫోన్ అంటారు, ఇప్పుడన్నీ బ్యాటరీస్ వచ్చాయని సెల్స్ వేస్తాం మాట్లాడతాం. అది నేను కొనిపెట్టుకున్నా. ఎందుకంటే అడవుల్లో ఎంతసేపు మాట్లాడతాం, వాయిస్ పోతుంది కదా. ఆ మైక్ తగిలించుకొని అందరూ రెడీ అవ్వండి, మనం నో ఫుడ్ ట్రెక్కింగ్కి వెళ్తున్నాం ఇప్పుడన్నా. అందరూ టిఫిన్ మాత్రం పెట్టాం, అందరూ బ్యాగులు తీసుకోండి. సార్ నన్ను పిలిచి అందరినీ క్యూలో రమ్మను అన్నాడు. అడవులు ఎందుకండి క్యూలో పోయేది? మనం ఏమన్నా ఆయన క్వశ్చన్ చేస్తామా? చేయం కదా. సరే అని చెప్పి నేను మైక్ తగిలించుకొని అందరూ క్యూలో రండి అని చెప్పాను. ఏం చేశాడు సారు, ఈ లోపల
కమిటీ ఉంటుంది కదండి, ఫుడ్ కమిటీ, ఆర్గనైజ్ కమిటీ. ఫుడ్ కమిటీ వాళ్ళు వచ్చి, సార్ అలవాటు లేకుండా 3 రోజులు తిండి లేకుండా ఎలా ఉంటామండి, బస్తాలు ఎత్తుకుంటే కదా సార్కి తెలుస్తుంది. మేమేం చేసినామంటే రవ్వ, అటుకులు ఇట్లాంటివన్నీ మేము చిన్న చిన్న కవర్లో పెట్టి యూత్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇచ్చేసాము, ఆల్రెడీ ట్రెక్కింగ్ బ్యాగుల్లో పెట్టేశాము, మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అన్నారు. అవన్నీ నాకు చెప్పకండి, నేను వినను, సార్ అని చెప్పాడు, అదే నేను ఫాలో అవుతాను. గురువుగారిని అయితే అడిగాను నేను, ఫుడ్ లేదన్నారు కదా, టీ కాఫీ ఇద్దామంటే మరి టీ పొడి, మిల్క్ పౌడర్, షుగర్. నేను మనుషుల దగ్గర మనతో పాటు లేబర్ ఉంటారండి, దారి చూపించేవాళ్ళు, ఏదైనా అడ్డమైతే కంపలు నరికేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇది ఎత్తుకొని వస్తానంటే సరే అని చెప్పి అన్నారు. ఒక్కొక్కరు రమ్మన్నాడు కదా క్యూలో, ఇటు వస్తుంటే నువ్వు ఓకే నువ్వు రా, ఇంకొకరిని పక్కకు లాగేసేది, నువ్వు అన్ఫిట్, నువ్వు నో ఫుడ్ ట్రెక్కింగ్కి నీకు అర్హత లేదు, గెట్ అవుట్ అని 250 మందిని పక్కకు నెట్టాడండి. సార్ 3 రోజుల తర్వాత మాకు రిజర్వేషన్ ఉంది విజయవాడకి, వైజాగ్, హైదరాబాద్. మా పరిస్థితి ఏంటంటే మీరు ఏడన్నా చావండి, మీకు అర్హత లేదు, రావద్దు. నేను గుర్తుపట్టలేనని మీరైనా అడ్డం దూరి అన్న వచ్చి జాయిన్ అయితే కూడా నేను గుర్తుపట్టా అంటే తంతాను కొడతాను మీ ఇష్టం అన్నాడు. ఓకేనా సరే, ఎవరు మాట తప్పలేదు. 250 మంది ఫిల్టర్ అయిపోయినా, 250 మంది బయలుదేరినాం. అక్కడి నుంచి పులిపోవని బావి నుంచి ఇలా కొండలపైకి ఎక్కాలి. ఎక్కుతున్నాం, విపరీతమైన ఎండలు. మేల ఎలా ఉంటుంది రాయలసీమలో, ఎక్కుతుంటే మధ్యాహ్నం 1:30కు మన బాటిల్లో తీసుకున్న నీళ్ళు దాహమేసి తాగేసాం. సాయంత్రం ఒక చోటుకి వెళ్ళాం, సన్నని సెలయేరు పారుతూ ఉంది. స్నానాలు ఉండవు, వాష్రూములు, వెస్ట్రన్ టాయిలెట్స్ ఏమి ఉండవు అడవులు, తెలుసా మీకు? వర్షం వస్తే తడవాలి, లేదంటే ఆరు బయట పడుకోవాలి, బండలపైన ఏంటంటే అటు పడుకోవాలి. సరే అక్కడ సెలయేటు కాడ పడుకున్నాం. సార్ పిలిచి, కేశవరాజు అందరూ అలసిపోయినారు, మీకు ఇందాక చెప్పాను మనం ట్రెక్కింగ్కి వెళ్తే నైట్ అంతా మేలుకుంటాం, ధ్యానం చేపిస్తాడు సార్, మళ్ళీ అనుభవాలు, డ్యాన్స్ వేసేవాళ్ళు, అంత్యాక్ష ఆడేవాళ్ళు, నైట్ అంతా మేలుకుంటాం, మళ్ళీ తెల్లారితో ప్రయాణం, ఏం అలసట ఉండదు. ఈరోజు ఏం ప్రోగ్రాం లేదు, రెస్ట్ ఇచ్చే మైక్లో చెప్పాడు. నేను చెప్పేశాను ఈరోజు ఏం ప్రోగ్రాం లేదు, టీ తాగేసి అందరూ పడుకోండి అని. అంతా టీ పెట్టాం కదా, ఇచ్చాం, తాగుతున్నారు. అప్పుడు వచ్చారు ఫుడ్ కమిటీ వాళ్ళు. సార్ మేము కొంతమందిని గుర్తుపట్టి ఇచ్చాము కదా, వాళ్ళని అడిగితే మీరు నాకు ఎక్కడ ఇచ్చారు అంటున్నారు, కాబట్టి మాకు కవర్లు చేరలేదు సార్, అటుకులు, ఉప్మారవ్వ అంతా చేరలేదు అంటే, చీకటి పడిపోయింది, ఇప్పుడేం అడుగుతాం, రేపు ఉదయం అడుగుతాంలే అని చెప్పి గమన అయిపోయినాం. పడుకున్నాం. ఉదయం లేసి మళ్ళీ టీ పెట్టాము. గ్యాస్ స్టవ్లు కూడా ఉండవండి, క్యాంప్ ఫైర్ తెలిసి భోగి మంటలు వేస్తాం కదా, మరి వేసి దానిపైనే పాత్ర పెట్టేసి టీ పెడదాం, భోగి మంటల్లో మనం నీళ్ళు కూడా కాస్తాం కదా, ఇస్తున్నాము. అప్పుడు గుర్తుపెట్టి ఒకరిని ఇద్దరిని అడిగాను, యూత్, ఇలాంటి యూత్ని, ఏమయ్య బాబు మీ దగ్గర ఏదో కవర్ ఇచ్చారంటే నీయలేదంటే, ఇచ్చింది వాస్తవమే, తెచ్చింది వాస్తవమే. ఎక్కడి వరకు? మధ్యాహ్నం 1:30 వరకు. మనం అందరం కూర్చుంటూ కూడా జారిపోతాం, అలా ఉంటుంది స్టీప్. అక్కడ నీళ్లు తాగాం చూసారా, అంతవరకు రాను బరువైంది, ఇంకా బరువు అవుతానే ఉంది లగేజ్. మా బిస్కెట్లు, మా చాక్లెట్లు ఎందుకు పడేస్తాము, మీ వాళ్ళు ఇచ్చిన క్యారీ బ్యాగ్ తీసి అటు ఇటు చూసి కంప చెట్లలో ఎవరు చూడకుండా పడేస్తామన్నారు. ఆయన పర్మిషన్ లేదు కదా, ఏమీ రాలేదు. సరే అయిపోయింది. ఉదయం మళ్ళీ టీ ఇచ్చాము. రెండో రోజు బయలుదేరుతుంటే అక్కడ అన్ని రకాల జంతువులు ఉంటాయి, మన దగ్గరికి ఏమి రావు. ఆడేమో రోడ్లు ఉండవు, కాలిబాటే కదా. ఎప్పుడైనా ట్రెక్కింగ్లో సార్ ముందు ఉంటే నేను చివరి ఉంటాను, లేదంటే నేను ముందు ఉంటే సార్ చివరి ఉంటారు, ఎందుకంటే ఉన్న మిస్ అవ్వకుండా తీసుకెళ్ళాలి కదండి. వెళ్తుంటే సార్ ముందు వెళ్తున్నారు. అడవి ఈతకాయలు, ఇంత చెట్లే ఉంటాయి మనకు అంతాయి. అడవి ఈతకాయలు పండలేదు, కాయలు బాగా బంగారు కలర్లోనే తీసుకుంటున్నారంతా. మళ్ళీ మైకి తగిలించుకొని, మీరు అవి ఒగరుగా ఉంటాయి తినకండి, మీ వల్ల కాదు, ఎప్పుడైతే తినేది ఆపేస్తే దాహం వేసి నాలుక మడతబడిపోతుంది, ముట్టుకోకండి అంటే నా మాట వినకుండా గెలలు తెంచుకొని తింటుకుంటూ వచ్చారు. అయితే మరి దాహం వేస్తుంది కదండి, మీరు తినుంటే తెలుస్తుంది అడవి ఈతకాయలు. మధ్యాహ్నం 4:30 అవుతుంది, అందరి బాటల్లో నీళ్ళు అయిపోయినాయి వగరకు. ఆడొక టేకు చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి, ముందుగా వెళ్ళారు కదా సార్, ఆ టేకు చెట్ల కింద కూర్చోబెట్టుకుని సార్ ధ్యానం చేపిస్తాడు. నేను చివరి వ్యక్తిని కదా, వెళ్ళేకాడ ధ్యానం చేయండి, నేను కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అర్ధగంట ధ్యానం చేపించారు. ఒక చిరు జల్లు పడింది. చిరు జల్లు పడిన వెంటనే సార్ ఓకే చెప్పాడు. ఓకే చెప్పిన వెంటనే అందరూ లేచి మరీ పరిగెడుతున్నారు. ఈతకాయలు కట్ట పరిగెత్తారు, ఆ విధంగా పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు అని చూస్తే, ఆ టేకు ఆకుల పైన ఉన్నటువంటి నీటి బిందువులను నాక్కుంటున్నారు. ఎంత దాహం వేసిందో చూడండి. అప్పుడు రికార్డింగ్ లేదు, వాసు లేడు మాకు అప్పుడు. ఏం అయిపోయింది, ఇంత సీన్ ఎట్టుంది. అయితే సార్
ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్తే అన్నదమ్ముల బండ. మేము ప్రతిసారి అక్కడ స్టే చేస్తాం. అక్కడ ఒక చిన్న కుంట ఉంటుంది, ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి. మేమంతా వెళ్ళినప్పుడు సార్కి తెలిసేది. సరే నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. నాతో పాటు ఇలా యూత్ అంతా వచ్చారు. ఒక 10 మంది ముందుకు వెళ్ళాం. ఇటు చూసాం కదండి వాటర్ ప్రాబ్లం. ఆడు చూస్తే ఆ కుంటలో వర్షం లేక ఒక 10 బిందెలు నీళ్ళు ఉంటాయి. ఆ అడవి జంతువులంతా వచ్చి పేడేసి పంచతం పోసి గబ్బు గబ్బుగా ఉన్నాయి. ప్రాణం పోతే కూడా నీళ్ళు తాగాలనిపించదు. ఈడేమో ఆ పరిస్థితి అటు చూసాం కదా, ఈ బ్యాగులు ఎట్టు పెట్టి ఏంది ఇలా ఉంది అని అనుకుంటూ మీరు ఇక్కడే ఉన్నాను. పొదల చాటుకి వెళ్ళా. నేను పొదల చాటుకి వెళ్ళి కూర్చొని ఈయన మాటలు విని ఈయన నమ్ముకొని ఇలాంటి ట్రెక్కింగ్ పెట్టుకున్నాం. మరి ఇది తినేదానికి తిండట లేదు, నీళ్ళన్నాయి వాలి, ఈ గబ్బు నీళ్ళు ఎవడు తాగుతాడు అని అనుకుంటూ కూర్చున్నానండి. నేను పొదల చాటుని కూర్చున్నా. మా వెనకొచ్చారు కదా 10 మంది. వాళ్ళు ఎక్కడ కేశవరాజుకి నీళ్ళు ఉంటాయన్నాడే, నాలుగు మడత పడిపోతుంది, ఈ నీళ్ళు ఎవడు తాగుతాడు అంటున్నాడు. అది కూడా వినపడుతుంది. ఇంకా మనకు ధ్యానం కుదరదు. అంత గట్టిగా అరిస్తే ధ్యానం ఎట్ట కుదురుతుంది మేడం? సరే లేసి వచ్చి నేను మాత్రం ఏం చేసేది అంటే అనేసి అన్నానండి. ఇట్లా డిస్కస్ చేసుకుంటున్నాం. పరిస్థితి ఎటు పోయినా వాటర్ ఉండదు. ఇంకా మళ్ళీ కళ్యాణ్ అందాక రావాలి, అయితే అయ్యే పని కాదు. నేను మాత్రం ఏం చేసేది అని అంటూనే ఉన్నాము. 15 మినిట్స్లో క్లౌడ్స్ వచ్చేసినాయి. కారు మబ్బులు కమ్ముకునేది పాట ఉంది కదా మరి, కుండపోత వర్షం కురిసింది. గాలి వాన కొట్టేసి పెట్టింది 2 అవర్స్. ఈ గబ్బు నీళ్ళు, ఎర్ర నీళ్ళు, మట్టి మశానం అంతా కొట్టుకొని పోయి ఆ ఎల్ల వస్తుంది. మా బ్యాగులు ఆడ ఉన్నాయి కదా, ఆ ప్రవాహం వచ్చే సౌండ్ని నేను ముందుగానే రైతు పెట్టి తెలుసు కదా సౌండ్ వస్తుంటే ప్రవాహం. అయ్యా బ్యాగులు తీసేయండి, ప్రవాహానికి మన బ్యాగులు కొట్టుకుపోతాయండి. తీయంగా ఒక 2 బ్యాగులు కూడా అంత ప్రవాహం వచ్చి 2 బ్యాగులు కూడా కొట్టుకుపోయినాయి. తెల్లారితో ఒకటి దొరికింది, ఇంకోటి దొరకలేదు. చెట్టు కొమ్మలు తగులుకొని అంతే అయిపోయింది. ఈ ఎర్ర నీళ్ళు గబ్బు నీళ్ళు అంతా పోయి మంచి మినరల్ వాటర్ ప్రవాహం వస్తూ ఉంటే అప్పటికి చీకటి పడింది. మేమేం చేసింటే నాకు విజిలేసేది కూడా రాదండి ఇప్పటికి కూడా. నేను టార్చ్ లైట్ ఇచ్చి, మాతో ఉంటారు కదా విజిల్ వేసే వాళ్ళు, టార్చ్ లైట్ ఇచ్చి పోయి వెనక్కి నిలబడిపోయే వాళ్ళంతా తీసుకురండి అని చెప్పి పంపించేసి మేము ఆ ఎండు పుల్లంతా పెట్టి మంటేసి క్యాంప్ ఫైర్ వేసి చాయ్ పెడుతున్నాము. మినరల్ వాటర్కి వచ్చేసింది కదా ఎంత పోయి. సార్ వచ్చాడు, అందరం తడిచిపోయినాం. సార్ వచ్చి ఆ చలిమంట కాడ కూర్చుంటూ ఎక్కడే కేశవరాజు అన్నాడు. ఆ చీకట్లో ఎక్కడ పక్కనే ఉన్నాను కదా సార్, ఇక్కడే ఉన్నాను. రా అన్నాడు, కూర్చో. ఇక్కడికి వస్తానే నన్ను తిట్టుకునేవు కదా అన్నాడు. తిట్టుకోలేదు సార్ అనుకున్నానన్న. నువ్వు ఏమనుకున్నావు, ఏం తిట్టుకున్నావో లేచి అందరికీ వినపడేట్టుగా చెప్పన్నాడు. ఏదైతే అనుకున్నావు, ఏం తిట్టుకున్నావో చెప్పేశాను సార్ అన్న. మళ్ళీ కూర్చోమని ఆ నీటిని చూపించి నీ కోరిక నెరవేరిందా, అర్థమవుతుందా, నీ కోరిక నెరవేరిందా అన్నాడు. అవును సార్ అన్నా. ఇప్పుడు వస్తారా నో ఫుడ్ ట్రెక్కింగ్ మీరు? 10 మంది అయినారు. అలా 99లో జరిగింది. ఇంతటికీ ఇవన్నీ జరగటానికి ఏమిటి కారణం? నువ్వు నేను ఆనందప్రసాద్ అనుకుంటే అవుతుందో కాదో, ప్రకృతి సహకరిస్తుందో లేదో. ఇంతటికీ ఆయన అనుకున్నప్పుడు నేను ఇక్కడెక్కడ 2 కిలోమీటర్స్ ఆ పక్క ఉంటే, నేను ఇక్కడ అనుకుంటే ఓహో అక్కడ చాలా ఇబ్బంది పడతారేమని ఆయనకి చేరి ఆయన ఎవరిని దేవుడికో సందేశం ఇస్తే ఇమీడియట్గా ఏదో జరిగింది కదా. మొత్తం మీద జరిగిందా లేదా? అవునా కదా? ఇంతటికి పత్రిజీ ఎవరు తెలుసుకోవాలని ఉందా లేదా మేడం? ఆ పక్క సౌండ్ లేదే, బా సూపర్. చెప్తామా? ఈ భూమండలం అనేది ఒక నాటక రంగం, మనమంతా పాత్రధారులం. భూమండలం అనేది ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. ఈ రెండింటికి అర్థం తెలుసుకుంటే, బాగా మననం చేసుకుంటే ఎక్కడ దహనకాండలు ఉండవు, దౌర్జన్యాలు ఉండవు, కబ్జాలు ఉండవు, రక్తపాతం ఉండదు, ఏమీ ఉండదు. ఓకే, భూమండలం ఒక నాటక రంగం, మనమంతా పాత్రధారులు అన్నప్పుడు, ఇప్పుడు మేము ఒక నాటక మండలి అనుకోండి, ఆయన ధర్మరాజు, ఈయన భీముడు, బటుకున్నాడు కదా, నేను ఇంకొకటి అనుకున్నాం అనుకోండి. గ్రీన్ రూమ్లో అంతా మేకప్ చేసుకుంటాం కదా, చేసుకుంటామా లేదా? స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఆయన పాత్ర ఆయన పోషిస్తాడు, ఈయన పాత్ర ఈయన పోషిస్తాడు, నా పాత్ర పోషిస్తాను కదా. ఇక్కడేమో అంతవరకు మేకప్ టచ్అప్ చేసినటువంటి ఆనందప్రసాద్ ఈడికి వచ్చి నన్ను స్టేజ్ పైన నా బూతులు తిట్టచ్చు. ఆ నాటకం రంగంలో ఏం స్క్రిప్ట్ ఉందో దాని ప్రకారం. మళ్ళీ కింద పోయిన ఇంకా బాగానే తిట్టానా, బాగా తిట్టామని మేము మాట్లాడుకుంటామా లేదా? ఇది నటన.
కానీ ఎదురుగా ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే వాస్తవం అనుకుంటారు. అవునా కాదా? ఇది ఎంత సహజమో ఈ యొక్క భూమండలం వంటి నాటక రంగంలో మనమంతా కూడా అలా నటించడానికి వచ్చిన వాళ్ళమే. అత్తలాగా, కోడల్లాగా, కూతురులాగా, మామలాగా, అల్లుడిలాగా, ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారస్తుడిగా, ఒక రైతుగా, ఒక రాజకీయవేత్తగా మనమంతా స్క్రిప్ట్ రాసుకొని ఇక్కడికి వచ్చాం. మరి స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నావా లేదా? నడుచుకోవట్లేదు. ఎందుకు నడుచుకోవట్లేదంటే ఈ భూమండలం అనేది ఒక మాయ. ఈ రెండు కళ్ళతో చూసేదే మాయ. అంతవరకు కరెక్టే. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి పక్కింటి వాడిని చూసి, ఎదురింటి వాడిని చూసి ఇంకొక రకంగా మనం మారిపోయి చేయవలసిన పని చేయకుండా చేయకూడనటువంటి పని చేసి మళ్ళీ పాపాలు మనం మోసుకొని పోతుంటాం. ఇది వాస్తవం. ఓకే, ఎందుకంటే క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆయన మైక్ తీసుకున్నాడు అనుకో, నేను మైక్ ఆపేయాలి. ఆయన మైక్ చేతికి తీసుకున్నంతవరకు ఓకే, అంతే కదండి. అయితే ఎందుకంటే కట్టె కొట్టే తెచ్చలాగా చెప్పుకుంటూ పోదాం, అయినా అర్థమవుతుంది. అయితే ఈ నాటక రంగంలో మనమంతా పాత్రధారులమైనప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. మీ పంచాయతీలో మనం అర్జీ పెట్టుకోవాలనా లేదా? మండలం ఆడైన కార్యక్రమం చేయంటే మండల డిఓకి తెలియాలనా లేదా? కలెక్టర్కి తెలియాలనా లేదా? జిల్లా కార్యక్రమాలు స్టేట్లో సీఎంకు తెలియాలనా లేదా? మరి దేశానికి పిఎంకి తెలుస్తుందా లేదా? అవునా కాదా? ఎవరు అనలేదు? అవును కదా. అదేవిధంగా ఈ యొక్క భూమండలానికే కాకుండా ఈ పాలపుంతకు, ఈ సూర్యమండలానికి అన్నిటికీ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంది. అదే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మీరు విన్నారు కదా. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంది. ఆ యొక్క వింగ్కి తెలియకుండా ఎక్కడ భూకంపాలు కానీ, ఎక్కడ వరదలు కానీ, యొక్క అగ్నిపర్వతం పేలేదు కానీ పేలదు. మీరు ఎలా అయితే ఇల్లు కట్టుకుంటుంటే పంచాయతీ వాళ్ళకి తెలుస్తుందో అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పాలపుంతలో ఏం జరిగినా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ తెలుస్తుంది. అదే అడ్మినిస్ట్రేషన్ వింగ్. మనమంతా కూడా అక్కడ వాళ్ళమే. అయితే ఈ భూమండలం పైకి మనం వచ్చేటప్పుడు రాసుకొని వచ్చాం, నేను ఒక 70 సంవత్సరాలు ఆయుష్, మంచిగా ఫుడ్కి లోటు లేకుండా, షెల్టర్కి లోటు లేకుండా ఆనందమైన జీవితం గడిపేటట్టుగా ఉంటే నేను బాగా ధ్యానం చేసి గౌతమ్ బుద్ధుడిలాగా అయిపోయి వచ్చేస్తాను అని రాసి పెట్టుకొని వస్తాం. అందరూ తక్కువేం కాదు. వీడికి వచ్చిన తర్వాత నీకున్నటువంటి పరిస్థితి వల్ల నాకు సంబంధం లేదులే, నాకు సంబంధం లేదు, నేను ఇంకో దానికి వచ్చాను అంటే పెడదో పెట్టి అందరూ కూడా తప్పుదోవలా నడుస్తున్నాం. రక్తపాతం సృష్టించడానికి మనం రాలేదు, వేరే జీవులను చంపడానికి మనం రాలేదు, కబ్జాలు చేయడానికి మనం రాలేదు. కానీ ఈ రెండు కళ్ళు మాయ, భూమండలం అనేది మాయ. ఇక్కడికి వచ్చి ఈ మాయలో పడిపి చేయరానివన్నీ చేస్తాం. ఎన్ని రోజులు వరుచుకుంటారు? పైన ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకు కూడా ఎన్ని రోజులు వరుచుకుంటాం. ఎప్పుడు ఈ మానవుడికి బుద్ధి వస్తుంది? ఏం చేద్దాం? మరి ఒక ప్రళయం సృష్టించి మొత్తం తలకిందులు చేసేస్తే అంటే జంగమేళ అంటాడు, అంత కూల్గా ఉంటాడు ఆయన. అలా చేస్తే ఆది మానవుడిలాగా పుట్టి మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకేదో ఆలోచిద్దామంటే ఆనంద్ ప్రసాద్, మరి మల్లికార్జున సారు వీళ్ళంతా ఉన్నారు కదా ఇక్కడంతా, ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళంతా కలిసి సరే ఒక్కసారి కొంచెం ఓపిక పడదాం ఇంకొన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు ఓపిక పడతారు? ఎల్సియన్ జోన్ నుంచి భూమండలం పోటాన్ బ్యాండ్ వైపు కూడా వచ్చేస్తుంది. అంతే 1975లో ఎల్సియన్ జోన్ నుంచి పోటాన్ బ్యాండ్కి ఈ భూమండలం ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఓపిక పడతారు? అంటే ఏంటి ఎల్సియన్ జోన్ అంటే, పోటాన్ బ్యాండ్ అంటే తెలుసుకోవాలి కదా ముందు మనం. మన ఇంట్లో బెడ్రూమ్లో ట్యూబ్ లైట్ వేసి అన్ని పనులు చేసుకుంటున్నాం. నిద్రపోయేటప్పుడు కూడా ట్యూబ్ లైట్ వేసి పడుకుంటామా మేడం? ఒక చిన్న దీపం అంటే మన కంటికి ఇబ్బంది కలగకూడదు. బాత్రూమ్ పోయేటప్పుడు మరీ చీకటి కంటే మోకాళ్ళు కొట్టకపోతాయి కాబట్టి అంత గుడ్డి దీపం పెట్టుకుంటాం. అవునా కాదా? అంత అంటే అక్కడేంటి తక్కువ ఎనర్జీ, చీకటి. ఆ చీకటి కట్టే అల్సియన్ జోన్ తక్కువ ఎనర్జీ. అల్సియన్ జోన్ అనేది కొన్ని 2-3 వేల సంవత్సరాలుగా ఉంది. 1975 నుంచి ఆ యొక్క చీకటి అంటే మీరు పాతిల్లు వదిలేసి కొత్త ఇల్లు కట్టుకుంటారు కదండి, గృహప్రవేశం ఎంత బాగుంటుంది, కొత్త ఇల్లు బాగుంటుందా? అలాంటి పోటాన్ బ్యాండ్లోకి మన భూమండలం ప్రయాణం సాగిస్తుంది. 1975 నుంచి 2012 డిసెంబర్ 21 నాటికి పూర్తిగా మన గృహప్రవేశం అయిపోతుంది. అంటే పోటాన్ బ్యాండ్లోకి భూమండలం వచ్చేస్తుంది. వస్తే మనకేంటి అనుకోవచ్చు, కానీ
ఈ యొక్క అల్షియన్ జోన్ నుంచి ప్రోటాన్ బ్యాండ్కు మారేటువంటి ఈ యుగ సంధిలో ఎవరైతే మంచి మనసు లేకుండా ఉంటారో, ఎవరైతే శాంతి స్వరూపులు లేకుండా ఉంటారో, లేకుంటే ఎవరైతే ధ్యానం చేయకుండా ఉంటారో వాళ్ళు ఆ ఎనర్జీస్ని తట్టుకోలేరు, మెంటల్ వచ్చేస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు మీరు మంచిగా మీకు గాలి సరిపోలేదు, విసనకర్రతో తీసుకున్నా లేదంటే కట్ చెప్తూ విసురుకుంటున్నారు. ఉన్నటువంటి గాలి వనగొట్టింది అనుకోండి, మళ్ళీ బయట కొంగు తీసి ముసుకేసుకుంటాం, అవునా కాదా? మరి మనం ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నాం, కాటన్ బట్టలు కట్టుకున్నాం కదా అండి. మీరు ఉన్నట్టుండి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు, మన దగ్గర ఉన్ని బట్టలు లేవు, సూట్ కేసు నిండా ఇవే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో దిగారు అనుకుందాం. ఆలోచించండి, మీరు సీన్ను విజువలైజ్ చేసుకోండి. దిగిన వెంటనే అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో వీళ్ళు సౌత్ ఇండియా నుంచి ఖమ్మం నుంచి వచ్చినట్టుంది, వీళ్ళు ఈ నూలు బట్టలు ఈడ సరిపోవు, చలివేసి గడ్డగట్టిపోతారని వెంటనే ఉన్ని బట్టలు తెచ్చిచ్చారు మీకు. మనం ఏమంటాం, పోవయ్యా నేను పుట్టినప్పటి నుంచి ఇవే వేసుకున్నాను, నువ్వు చెప్తే నేను ఇప్పుడు వేసుకోవాలనా అని మనం అంటాం కదండి. కాసేపటికి ఏమవుతుంది, ఆ చలికి గడ్డు కట్టి చచ్చి ఊరుకుంటాం. పోనీ జమ్మూ కాశ్మీర్ కరెక్ట్గా మే నెలలో మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఖమ్మం రైల్వే స్టేషన్ దిగాడు ఏసీలో వచ్చి, అరే వీడెవడో చలిదేశం నుంచి వచ్చినట్టుగా ఉంది. ఆనంద్ ప్రసాద్ వెంటనే వాళ్ళకి ఇది తీసేసి మంచి కాటన్ బట్ట ఏమంటే వాడేమంటాడు, పుట్టినప్పటి నుంచి ఇవే వేసుకుని నువ్వు చెప్తే నేను వేసుకోవాలన్నా అంటాడు. కాసేపటికి ఏమవుతుంది, బొబ్బలకి చచ్చూరుకుంటాడు, అవునా కదా? అంటే ప్రకృతితో అనుసంధానం నువ్వు జీవిస్తున్నావా లేదా? మరి పోటాన్ బ్యాండ్ వస్తే నాకేంటి అనుకుంటే దాని ప్రభావం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ పర్సంటేజ్ ధ్యానులుగా మారకుండా ఉంటే భూమండలంలో విపరీతమైనటువంటి వైపరీత్యాలు వచ్చి తట్టుకోలేరు, మానవుడు మెంటలో వచ్చేస్తుంది ఆ యొక్క ఎనర్జీ లెవెల్కి అని చెప్పి వాళ్ళు 75లో కిందికి దిగారు. ఎవరు? ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు. మీరు కూడా అనొచ్చు కదా, అంటేనే మీకు బాగా అర్థమైంది అనుకుంటాను నేను. ఎవరు వచ్చారు? సూపర్, ఇప్పుడు అర్థమైంది. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు సూక్ష్మ రూపంలో ఆత్మస్వరూపులుగా భూమండలానికి దిగారు. దిగాలా చూశారు భూమండలం అంతా. వాళ్ళకి మనం టెలిపతి అనేది గంటసేపు మాట్లాడితే 1 సెకండ్లో అయిపోతుంది, అలా ఉంటుంది. మనం 1 అవర్ రాసామనుకోండి, ఒక వైట్ పేపర్ నిండా రాసాం, జిరాక్స్ చేసేది ఎంత చెప్పబడుతుందండి, ఇలా పెడితే అలా వచ్చేస్తుంది. ఇది ఎంతనో టెలిపతి కూడా అలాంటిది. అంతా చూస్తూ ఉంటే ఇక్కడ భూమండలాన్ని ఎవరు ఉద్ధరించేవాడు దొరకట్లేదేంటి అని అన్వేషిస్తామంటే ఒక్క ఆయన దొరికాడు, ఎనర్జీ మాస్టర్. పూర్తిగా ఆరాతో వెలిగిపోతున్నాడు. ఈయన పర్ఫెక్ట్ అబ్బా మనకని కమిటీ నిర్ణయించింది. ఆయన అడిగినారు, ఏమండి భూమి పైన శాంతి స్థాపన చేయాలి, ఎవడైతే భూమి మీదకి వస్తుండో ఏమైతే చేయవలన పని చేయకుండా ఇంకొక పని చేస్తున్నాడు, అందువల్ల అనర్థాలు, రక్తపాతాలు, కబ్జాలు జరుగుతున్నాయి, మీరు దీని ఏమో టేకప్ చేస్తారా అంటే నాకు తెలిసిన విద్య కదా టేకప్ చేస్తానని అన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఆనంద్ ప్రసాద్ గారు ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కాసేపు అనుకుందామా? అనుకుంటారు కదా మీరు? అబ్బా పర్ఫెక్ట్, సూపరింటెండెంట్ గారు. అయితే ఈయన నియమించాం జిల్లా ఎస్పీగా. ఈయన తక్కువైనడం కాదు, ఏడంటాడ రోడ్లో అడ్డుదొడ్డంగా 2 వీలర్స్ కార్ పార్కింగ్ చేస్తుంటే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే నీకు ఎరగొట్టి కంట్రోల్ చేశాడు. మనం ఏదో మొగుడు తీసి నగలు, పెళ్ళాన్ని తీసి నగలు వేసుకుని వాకింగ్ చేస్తుంటే చైన్ దొంగలిస్తుంటే వాళ్ళని ఎరగొట్టి మక్కలు ఎరగొట్టేటికి దొంగతనాలు లేవు. లా అండ్ ఆర్డర్, సివిల్ అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చింది. ఎవరి వల్ల? ఆనంద్ ప్రసాద్ వల్ల. ఇది ఎవరికి తెలుస్తుంది? సీఎంకి తెలుస్తుంది, హోమ్ మినిస్టర్ తెలుస్తుంది. ఇమీడియట్గా తీసుకొచ్చి సన్మానం చేస్తారా లేదండి? చేసిన తర్వాత కొన్ని రోజులకి వేరే ఇంకొక జిల్లా, పక్క జిల్లా ఏది మంది? ఏదో వరంగల్లో ఏదో, ఇప్పుడు భద్రాద్రి లేవు, పాతది ఎత్తుకున్నాం మనం. వరంగల్ జిల్లాలో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. మరి సీఎంకి హోమ్ మినిస్టర్ తెలిసింది కదా, అరే ఆ జిల్లాను బాగా చేశాడు కదా ఆయన పిలిపించి మాట్లాడండి అని పిలిపించారు. ఎవరిని? పిలిపించారు. ఇంకా వాయిస్ తగ్గిపోయింది. అంటే ఆయన ఎంత ఇష్టం లేదా మీరు ఎస్పీగా ఉండేది? మరి గట్టిగా మాట్లాడచ్చు కదా. ఇలాంటి మీ బండి కూడా లాక్ చేసేస్తాడు. ఈయన పిలిపించి మాట్లాడారు. ఏమండి ఎస్పీ గారు, మీ ఖమ్మం జిల్లా అద్భుతంగా తీర్చిదిద్దారు, మరేంటి వరంగల్ జిల్లా ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఈయన ఏమంటాడు? నేను చేయను అంటాడా? చేస్తానంటాడా? పర్ఫెక్ట్, మన లైన్లోకి వచ్చారు ఇప్పుడు అంతా. ఓకే, నాకు తెలిసిన విద్య కదా
అంటాడా లేదా? నాకు తెలిసిన విద్య కదా, టేకప్ చేస్తాను అంటాడు. సరే టేకప్ చేస్తాను. అయితే 3 షరతులు ఉన్నాయి ఈడ. ఏంటి ఆ షరతులు అంటే, నాకు నా మాట వినేటువంటి ఎస్ పదండి వాళ్ళని ఎదుర్కొందామంటే నా మాట వినేవండి ఎస్ అనేటువంటి వాళ్ళకి బెటాలియన్ ఫోర్స్ కావాలి నాకు అని ఎస్పీ అడిగారు. మరి సీఎంకి హోమ్ మినిస్టర్ పవర్స్ ఉంటాయా లేదా? వెంటనే ఫస్ట్ బిల్లు శాంక్షన్ చేశారు. ఏంటి? అద్భుతమైన డెడికేటెడ్ ఫోర్సు ఒకటి ఈయనకి ఇచ్చారు. ఏమండి రెండో బిల్లు, వాళ్ళ దగ్గర అంత అధునాతన వెపన్స్ ఉన్నాయి, మన దగ్గర నాటు తుపాకులు ఉన్నాయి. వాళ్ళని ఎదుర్కోవాలంటే అధునాతన వెపన్స్ కావాలి. రెండో బిల్లు శాంక్షన్. మూడో బిల్లు, నేను వాళ్ళని ఎదుర్కొనేటప్పుడు పోతే నా పైన వాళ్ళు కాల్పులు చేస్తే, నేను ఎన్కౌంటర్ చేస్తే కూడా నా పైన కేసు ఉండకూడదు. వినపడుతుందా? 3 బిల్లులు శాంక్షన్ అయిపోయినాయి. మరి ఆ జిల్లాను కూడా మారుస్తాడా లేదా? ఈయన మార్చేస్తారు కదా. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. ఆ ఆరా చూసి వీళ్ళు వచ్చి అడిగారు, మేము ఏదో కొత్త ఎనర్జీ మన ఎస్పీని అడిగినట్టు ఉంది, మీరు టేకప్ చేస్తారంటే నాకు తెలిసిన విద్య కదా టేకప్ చేస్తాను. అయితే 3 షరతులు ఉన్నాయి. అక్కడ కూడా 3 షరతులు, ఎక్కువ లేవు. 3 షరతులు ఉన్నాయి. ఏంటి ఆ షరతులు చెప్పండి అంటే, ఉద్యోగం చేసుకుంటా ఉంటాడు, వ్యాపారం చేసుకుంటాడు, తరతరాలు తరగనటువంటి ఆస్తి పెట్టుకుంటాడు. నీకెందుకయ్యా ఏమైతే నెత్తి పెట్టుకోబోతావా? చాలు, నువ్వు ధ్యానం చేయి, ధ్యాన ప్రచారం చేయంటే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలాంటి వ్యాపారం చేస్తుంటే కొడుకులకు కూతుళ్ళకు అల్లుళ్ళకు అప్పచెప్పి ధ్యాన ప్రచారంలోకి వచ్చేటువంటి ఒక స్పిరిచువల్ సోల్జర్స్ కావాలి, నాకు బెటాలియన్ కావాలి. ఫస్ట్ బిల్లు శాంక్షన్ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళ ద్వారాగా. రెండో బిల్లు ఏంటి మీరు చెప్తాను, నేను చెప్పనా? మీకు అందరికీ తెలుసు, నా దగ్గర ఏదో పవర్స్ ఉన్నాయని నా పెళ్ళం నాకు చెప్పిన మాట వినట్లేదు, నా కూతురికి 30 సంవత్సరాలు వచ్చింది, పెళ్లి చూద్దాం అంటే కావట్లేదు, నా కొడుకు నాకు చెప్పిన మాట వినట్లేదు, నా దగ్గర ఏదో పవర్స్ ఉన్నాయని నా దగ్గరికి వస్తే నన్ను అడగరాంది అడిగితే నాకు కోపం వచ్చి తిట్టినా కొట్టినా తన్నినా పక్కకు పోవాలి. చప్పట్లు కొడతారా లేదా? మీరు చప్పట్లు కొడితేనే నాకు అర్థమైనట్టు, మీకు అర్థమైనట్లు అంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. రెండో బిల్లు శాంక్షన్ అయింది. మరి ఇంకోటి మూడో బిల్లు, ప్రకృతి నాకు సహకరించాలి, ప్రకృతి నాకు సహకరించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రకృతికి. మీకు తెలుసో తెలియదు, ఇందాక చెప్పిన దాంట్లో కూడా ప్రకృతి సహకరించింది. ఎన్నో ప్రోగ్రాముల్లో ప్రకృతి సహకరించి, ఇప్పుడు కూడా మనకు ప్రకృతి సహకరిస్తూనే ఉంది. నేను తెల్లారితో 3 గంటలకు లేచి 4 గంటలకు బస్సు ఎక్కాలనుకుంటే కుండపోత వర్షం హైదరాబాద్లో. పోవాలన్నా వద్దా? అంతరాత్రి లేడు వర్షం పడుతుంది లేని ఏమని అడుగుతామండి, ఆడపడవచ్చు ఇక్కడ పడకపోవచ్చు కదా. ఏదైతే ఏందని వచ్చి బస్సు ఎక్కి వచ్చాను. ఇక్కడ మన కార్యక్రమం విజయవంతం. లోక కళ్యాణ కార్యక్రమం మీద ఏదో మనం సరదాగా తిరిగి చూసుకొని వచ్చి కూర్చోలేదు ఇక్కడ. ఇది ఒక లోక కళ్యాణ కార్యక్రమం కాబట్టి ప్రకృతి సహకరిస్తుంది. ఇటు వర్షం పడకుండా, మరి చెమట పట్టకుండా, చెమట పట్టాలి మరి విపరీతంగా ఉండకూడదు. ఓకే, ప్రకృతి సహకరించాలి. ఈ మూడిటికి సమాధానం ఇచ్చారు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు. మూడిటికి ఆమోదం పలికారు. ఇంతటికి ఆయన ఎవరు? ఇద్దరు ముగ్గురే చెప్తున్నారే, అందరూ చెప్పాలి కదా. బ్రహ్మర్షి పితామహ పత్రేజీ. గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. ఇంకంతా తెలిసిపోయినట్టేనా? పొడిగించాలా మానేయాలా? ఓకే, అయితే పొడిగిద్దాం. మరి అప్పటి వరకు మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివి ఉంటాం, పలానా యోగేశ్వరుడు అడవికి వెళ్ళి పుట్ట పెరిగేటట్టుగా గడ్డాం పెరిగేటట్టుగా తపస్సు చేస్తేనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. సినిమాలు చూసాం కదా అండి. ఆనాటి తపస్సే ఈనాటి ధ్యానం. మేము మెడిటేషన్లోకి వచ్చినప్పుడు 4 సంవత్సరాలు చేస్తే ఏదో ఒక 10 సెకండ్లు మనశ్శాంతి, అంటే ఆలోచనలన్నీ పోయేది, రేపు జరగబోయేది, నిన్న జరిగింది, ఏదో వచ్చేటివే కదా ఆలోచనలు. 3-4 సంవత్సరాలు చేస్తే జీరో మైండ్ వచ్చేది. అప్పుడు చాలామందికి కాదులే, నాకు తొలి రోజే వచ్చింది, చాలామందికి అలా ఉంది. ఏంటంటే హెల్సియన్ జోన్లో ఉన్నాము కదా మనము, పూర్తిగా రాలేదు కదా 94లోప్పటికి. మెల్లిమెల్లిగా మాకు వెంకటాచలపతి ఆజ్ఞ ప్రకారం మండల ధ్యాన తరగతులని పెట్టమని చెప్తే అప్పుడే సార్ని అడిగాం, ఏంటి సార్ అంటే, అది మండల ధ్యాన తరగతులు అంటే మండల దీక్ష ఉంది కదా అయ్యప్పది, అదే మరి 41 రోజులు మండల ధ్యాన తరగతులు వేరే వేరే చోట్ల పెట్టానాడు.
అప్పటికి 10 మంది మేము తయారయ్యాం. ఏం చేయాలని అయినా సరే సార్ మాట కాదనకుండా ఒక పాంప్లెట్ వేసాం. 10 మంది అంటే 4 సార్లు వస్తుంది కదండి నా విడత. తిరిగి 10వ రోజు 11 రోజు వస్తుంది. రాసుకొని 10 రోజు క్లాస్ చేసే లోపల 60 మంది తయారైనారు. మళ్ళీ ఈ పాంప్లెట్లు చించేసి 60 మందిని మళ్ళీ దూరంగా ఉన్న వాళ్ళని తీసేసి 41 రోజులు క్లాసులు చేసాం. ఒక 2-3 రౌండ్లు అయింది అది. దాని తర్వాత వెంకటాచలపతి మళ్ళీ సప్తాహం అని చెప్పాడు. సప్తాహం ఏం చేయాలంటే అయితే ధ్యాన సప్తాహాలు చేయండి అన్నాడు సార్. అలా అంటే ఏమైంది సార్, 4 సంవత్సరాల ధ్యానము 41 రోజులకైంది. మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఆనాడు ఎల్షియన్ జోన్ ముందున్నప్పుడంతా 4 సంవత్సరాలు చేసేటువంటి ధ్యానము మనం ఎల్షియన్ జోన్లకి 94 అడ్డుకు వచ్చేటి 41 రోజులకు వచ్చింది. మళ్ళీ 7 రోజులకు వచ్చింది. 2012కి వచ్చేకాడికి అంటే పూర్తిగా మన పోటాన్ బ్యాండ్లోకి వచ్చేకాడికి సార్ మిమ్మల్ని కడతాల్లో 3 గంటలు 4 గంటలు ధ్యానాన్ని కూర్చోబెట్టాడు. 3.5 hours 4 hours అంటే ఏమైంది సార్, తగ్గి పోటాన్ బ్యాండ్ పూర్తిగా ఎంటర్ అయ్యేటప్పటికి 4 గంటల ధ్యానం సరిపోతుంది. అంటే ఎనర్జీ సిస్టమ్ మారిపోయింది. చెప్పాను కదా నేను ఎల్షియన్ నుంచి దీంట్లోకి వచ్చేకాడి సిస్టమ్ మారుతుందని. ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో మాకు టైం లేదు అంటారు కదండి. ఇప్పుడు పరిస్థితి అంటే మనం 2012 నుంచి పూర్తిగా పోటాన్ బ్యాండ్లో ఉన్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఒంటరిగా కాకుండా ఇద్దరు ఆ పైన ఎంతమంది కూర్చున్నా కూడా గ్రూప్ మెడిటేషన్ సామూహిక ధ్యానం అవుతుంది. వాళ్ళు ధ్యానం పైన సంపూర్ణ విశ్వాసం వచ్చి కూర్చున్నారంటే 40 minutes చాలు. 40 minutesకే మీకు జీరో మైండ్ అవుతుంది. ఆధ్యాత్మిక ప్రగతికి మీరు ఇంకొక మెట్టి ఎక్కేదానికి సహకరిస్తుంది. ఇదంతా పోటాన్ బ్యాండ్ ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్? పోటాన్ బ్యాండ్ ఎఫెక్ట్. కానీ ఇప్పుడు కూడా నాకెందుకులే, నా మొగుడు మంచోడు, 51 ఇంచ్ కలర్ టీవీ తీసిచ్చాడు, 7 అడుగుల టీవీ ఉంది, చందన బ్రదర్స్ నగలున్నాయి, లేదంటే లలితా జ్యువెలర్స్ నగలున్నాయి, నాకెందుకు, ఈ జీవితం ఇలా గడిపేస్తే సరిపోతుంది. ఏం మేడం అనుకుంటే ఎలా ఉంటుంది జీవితం చెప్పనా? అనుకుంటే ఎంతో మన జీవితాన్నంతా కూడా ధ్యాన ప్రచారం కోసం వెచ్చించాం. ఇప్పుడు కూడా నాకెందుకులే అని అనుకుంటే ఏదో ఒక రోజు పైకి వెళ్ళాలి కదండి. మరి వచ్చే జీవితం ఎలా ఉంటుంది చెప్పమంటారా వద్దా? మన ఏంటి చెప్పాల్సిందేనా? పర్ఫెక్ట్. అంత ఊపొస్తేనే మనం కూడా చెప్పమంటారు. మీ మాటకి కట్టుబడి ఉన్నాను సార్ నేను. మనం ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవుడిగా పుట్టాం. పోయిన జన్మలో పుణ్యం బాగా చేశాం కాబట్టి ఫుడ్కి లోటు లేదు, షెల్టర్కి లోటు లేదు, ఆనందమైన జీవితం గడుపుతున్నాం ఇప్పుడు ఈ జన్మలో. అవునా కాదా? ఇప్పుడు నాకెందుకండి ఇందాక చెప్పినట్టుగా కలర్ టీవీ అని అనుకున్నాం అనుకోండి, వచ్చే జన్మ ఇలాగే ఉంటుంది అనుకునే వాళ్ళు చేపైకి ఎత్తండి. పుట్టుక మన ఇష్టం, చావు ఇష్టం కదా, నేను కోరుకున్నట్టే జీవితం ఉంటుంది అనుకునేవాళ్ళు ఎందుకు సందేహిస్తున్నారు? ఎందుకు? ఎత్తండి. మేడం ఒకటి ఎత్తారబ్బా. మేడం, ఆ మేడమే ధైర్యం చేసింది, మీరు ధైర్యం చేయలేదు. చెప్తాను నేను. ఏం సార్, చిన్న ఒక ఉదాహరణ చెప్పి మళ్ళీ దాంట్లోకి వస్తాను. చెప్పనా? మనమంతా 10th క్లాస్ వరకు కనీసం చదువుకుంటాం కదండి. చదువుకుని ఇంకా పై చదువుకుంటారు కదా. 10th క్లాస్లో ఒక అబ్బాయి 35 మార్కులతో పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళాడు. ప్రిన్సిపాల్ దగ్గర సర్టిఫికేట్ చూపించాడు. ఆ ప్రిన్సిపాల్ కూర్చోమని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. వాడు నిల్చుకొని ఉన్నాడు, ఇటు చూసుకుంటున్నాడు. ఆ లోపల 99 మార్కులు కుర్రోడు వచ్చాడు. చూచి ఆ చిరునవ్వు నవ్వి గుడ్ బాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏ గ్రూప్ కావాలన్నాడు. ఎంపీసీ అన్నాడు. వెంటనే సైన్ చేసి చేరిపో అన్నాడు. వీడు ఉన్నాడు, వీడు కూర్చొని కూడా లేదు. వాడికంటే ముందు నేను వచ్చినా నన్ను పలకరించలేదు, వాడికి మాత్రం ఇచ్చి పంపించారు. ఏంటంటే, ఒరే నువ్వు చదివిన చదువుకు నీకు వచ్చిన మార్కులకి నీకు ఏం గ్రూప్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను అంటే, సార్ ఇప్పుడు చూశారు 35 మార్కులు, 9th చూడండి, 8th చూడండి, 7th చూడండి, ఎన్నెన్ని మార్కులు వచ్చినాయి. బుద్ధి గట్టి తిని క్రికెట్ ఆడుకుంటూ, పోగో ఛానల్ చూసుకుంటూ, వాట్సాప్ ఫేస్బుక్ చూసుకుంటూ ఈ సంవత్సరం నేను సరిగా చదవలేదు, అందుకే తక్కువ మార్కులు వచ్చినాయి. నాకు కానీ సీట్ ఇస్తే ఇంటర్మీడియట్లో వాడికంటే ఎక్కువ మార్కులు తెస్తాను అని అన్నాడు. మరి ఎంపీసీ సీట్ ఇచ్చేవాళ్ళు ఒకసారి చేయి పైకి ఎత్తండి. ఎంపీసీ సీటు 35 మార్కులు వచ్చిన వాడికి ఇస్తారని మేడం అనింది. ఈసారి కూడా అన్నారు, ఆ మేడం కూడా అన్నారు. ఓకే,
మనమంతా ఒకటే. ఇట్లా మనం చర్చించుకుంటే తెలుస్తుంది, బాగా అర్థమవుతుంది. అవునా కదండి? అదే ఈయన ప్రిన్సిపాల్ ఇక్కడే ఉన్నాడు. ఈ ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే, అరే నువ్వు మంచోడివే, గతం బాగానే ఉంది, ఇవ్వాలనే ఉంది, కానీ నీలాగా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు, నా దగ్గర ఉండే 40 సీట్లే, కాబట్టి నీకు ఎంపీసీ ఇవ్వలేను, నువ్వు చదివిన చదువుకు నీకు వచ్చిన మార్కులకు హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇస్తాను. అది ఊరికే నా కొడుకు డిగ్రీ చేశాడు, ఎంత కట్నం ఇస్తావని అడిగదానికి పనికి వస్తుంది ఈ కాలం. కాబట్టి హెచ్ఈసి ఇస్తాను, ఇష్టం ఉంటే తీసుకోవాలంటే గెట్ అవుట్ అన్నాడు. అంటారా మీరు? అనరా? ఇప్పుడు చెప్పండి, అర్థమైందా లేదా? అయింది కదా. మరి ఒక చిన్న చదువులోనే భవిష్యత్తు లేకుండా పోయింది. నువ్వు ఈ జన్మలో నా మొగుడు మంచోడు, పెళ్ళాం మంచిది, బాగా ఉంది, ఫుడ్కు లోటు లేదని నువ్వు జీవితం వృధా చేసి, నువ్వు భౌతికపరమైన ప్రగతి సాధించి 1 గంట కూడా ధ్యానం చేయకుండా, ఆధ్యాత్మిక ప్రగతి సాధించకుండా పైకి వెళ్ళిపోతామా లేదా? మళ్ళీ పుట్టాలి కదా మనం. బ్యాలెన్స్ ఉంది కదా ఇక్కడ చదువు. అప్పుడు మనము తల్లి గర్భాన్ని ఎంచుకోవాలి కదా. ఇక్కడ కాలేజీ, స్కూల్స్ ఎంచుకున్నట్టుగా మనం కూడా తల్లి గర్భం ఎంచుకోవాలా లేదా? అప్పుడు దానికి కూడా పోటీ ఉంటుంది. అరే నేను బుద్ధిగడ్డ తినింది, నేను సరిగా చేయలేదు, నాకు మంచి తల్లిదండ్రులు, ఫుడ్కు లోటు లేకుండా మరి ఆనందమైన జీవితం గడిపేటువంటి జీవితం వచ్చే జన్మలో కూడా వస్తే, ఆత్మగా ఉండేటప్పుడు మనం అడుగుతాం, నేను గౌతమ్ బుద్ధుడిలాగా అయిపోయి వచ్చేస్తాను అంటాం. అలాగే అవకాశం వస్తుందా? రాదా? ఆ మేడం ఇప్పుడు రాదంటుందంటే ఇందాక వస్తుందనంది. మారిపోయింది, క్లైమేట్ మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి పూర్ణాత్మల వాళ్ళంతా కూడా ఉంది. అక్కడ కూడా కమిటీ ఉంటుంది. మనం ఇక్కడ పోటీ పడతా ఉంటే అప్పుడు కూడా ఒరే వెధవా, 70 సంవత్సరాలు జీవితం కిందికి తీసుకుపోయి ఈ కళ్ళతో చూసేదే శాశ్వతమైన భ్రమలో సత్యాన్ని మర్చిపోయి భౌతికపరమైన ప్రగతి కోసమే నీ జీవితాన్ని అంతా వెచ్చించి వచ్చావు. మంచి తల్లిపై గర్భం కావాలంటే ఇక్కడ 10 మంది ఉన్నారు చూడు, వేదమా 100 మంది వెధవలు అట్టాడు తప్పులు చేసి వచ్చున్నారు. నీకు ఇలాంటి జీవితం, ఇలాంటి తల్లిదండ్రులు ఆడే వచ్చేది నేను మీకు ఇవ్వలేము. ఇంకొక ఆప్షన్ చూసుకుంటే వీడికి ఏమి కళ్ళు బయర్లు గమ్మినాయి, ఏమి దొరకదు. అప్పుడేం చెప్తారంటే, ఓకే తప్పు, నేరము శిక్ష ఉంటుంది కదండి, ఉంటుందా లేదా? అయితే నీకు పనిష్మెంట్ ఏంటంటే, పెద్ద ఆయన మన ఇద్దరు మాట్లాడుకున్నాం, నీకు పనిష్మెంట్ ఏంటంటే, నీ మాట వినని పెళ్ళాం, గయాళి భార్య, నీ మాట వినని పిల్లలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జీవితం, ఇవన్నీ మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకోండి, మీ మొగుడు వచ్చి, ఏంటి కళ్ళు మూసుకొని కూర్చునేది, నీకు మంచి టీవీ తీసి ఇచ్చినా 600 ఛానల్స్ వస్తున్నాయి, టైంకి వేడిగా భోజనం పెట్టుకోండి, ఏంది నీ పని అంటే నువ్వు కూర్చోగలవా ధ్యానానికి? లేదంటే భర్తలు పక్క ఉన్నారు, కళ్ళు మూసుకొని కూర్చోండి, ఏమండి పక్కింటి అమ్మాయి ఇప్పుడే చందన బ్రదర్స్ డిస్కౌంట్ చీర తెచ్చిందండి, అది తీసిచ్చేసి మళ్ళీ కూర్చో. లేదంటే కొడుకు వస్తాడు, డాడీ ఈ డొక్కు సైకిల్ నాకు ఇచ్చినావు, నేను తొక్కలేకపోతున్నాను, వాడు హీరో హోండా తీసిచ్చాడు మా ఫ్రెండు, నాకు హీరో హోండా తీసిచ్చి మళ్ళీ కూర్చో ధ్యానానికంటే చేయగలమా అండి? అవుతుందా? కాబట్టి ఇలాంటి కష్టతరమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాం. కాస్త పట్టుదల, పౌరుషం ఉంటే కాస్తంత ఆత్మజ్ఞానాన్ని తీసుకురా వచ్చే జన్మలో. మళ్ళీ వచ్చే జన్మలో గౌతమ్ బుద్ధుడు అయిపోతుంది, ఏంటి పోతుందరా అంటారా అనరా? అవుతుందా? అర్థమవుతుందా లేదా? కాబట్టి ఈ జన్మలోనే మనము సంపూర్ణ ఆత్మజ్ఞానం కావాలి, సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీ మనం జీవించుండగానే ఆయన జన్మ తీసుకొని ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. ఇలాంటి మహానుభావులు ఇలాంటి పిరమిడ్లు నిర్మించారు, శక్తి క్షేత్రాలు నిర్మిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. మరి ఇలాంటి మంచి తరుణంలో నాకెందుకులేని నువ్వు పక్కకు పోతే మళ్ళీ ఇలాంటి అవకాశము రాదుగాక రాదు. కాబట్టి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నిద్రపోవాలా, ధ్యానం చేయాలా? మనము ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి. అదేంటి సార్ ఆఖరి జన్మ చేసుకుంటే సార్ ఎంత బాగుంటుంది, ఆ మామిడి బంగినపల్లి మామిడి పండు, ఊటీ యాపిల్ ఎంత బాగుంటుంది, మరి కాశ్మీర్ యాపిల్ బాగుంటుంది, మంచి ఎన్నెన్నో కూరలు వంటలు ఇవన్నీ తినాలి కదా సార్, బాగుంటే వద్దనుకుంటే అట్లా జీవితం అనుకుంటున్నారా? వాళ్ళని కూడా చెప్తాను, నా దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి. మీరేం చదివారు మేడం? పోనీ హై స్కూల్ వరకు చదివారు కదా, ఎలిమెంటరీ స్కూల్ చదివారు కదా, మీ స్కూల్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినారు.
ఖాళీగా ఉండారని చెప్పి మళ్ళీ పోయి స్కూల్లో కూర్చున్నారా? కూర్చోలేదు. మీరు చదువు అయిపోయింది కాబట్టి కూర్చోలేదు. అంటే మీరు అప్పుడు ఏంటి? విద్యార్థి. మీరు విద్యార్థిగా ఉన్నారు కాబట్టి చదువు అయిపోయింది కాబట్టి మీరు పోయి కూర్చోలేదు. అదే స్కూల్కి మళ్ళీ మీరు వెళ్ళారు అంటే టీచర్గానో లెక్చరర్గానో వెళ్తారా లేదా? మరి మనం కావాల్సినంత చదివి ఇక్కడ చదివేస్తే ఈ జన్మలో మళ్ళీ సాంబార్, ఇడ్లీ, వడ, దోశ తినాలి, సాంబార్, పొంగల్, బంగినపల్లి తినాలని మనసు పడింది అనుకోండి, వస్తే మళ్ళీ విద్యార్థిగా కాదు, నువ్వు బోధించటానికి, ఆత్మజ్ఞానం బోధించటానికి ఒకనొక గురువుగా రావాలి. ఒక పత్రిజీలాగా, ఒక గౌతమ్ బుద్ధుడిలాగా, ఒక ఆది శంకరాచార్యులాగా, వీర బ్రహ్మేంద్ర స్వామిలాగా, ఒక అన్నమయ్యలాగా. అదే మన టార్గెట్. భూమండలం మీద ఒక నాటక రంగము, మనమంతా పాత్రధారులం. భూమండలం మీద ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. విద్యార్థి దశ అయిపోయిన మళ్ళీ ఎలా అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళాడో, వెళ్తే టీచర్గా వెళ్తాడో. మరి జన్మంటూ ఉంటే మనం నేర్చుకోవడం కోసం కాదు, నేర్పించడం కోసం రావాలి. మన టార్గెట్ అలా ఉండాలి. అన్ని వస్తువులు మనకున్నాయి. అద్భుతమైన జీవితం ఉంది. ఎంతోమంది మహాత్ములు మనకు అందించినటువంటి జ్ఞానం ఉంది. పత్రిజీ లాంటి సూక్ష్మంలో మోక్షం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు, దేవుడికి పాద నమస్కారం చేయొద్దు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ మనకు అపారమైన జ్ఞానాన్ని, లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని మనకి ఇచ్చిపోయినాడు. వీడియోల రూపంలో, మ్యాగజైన్ల రూపంలో. ఈ మ్యాగజైన్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ధ్యాన జగత్ మ్యాగజైన్ 94లో పత్రిజీ మాకు తిరుపతికి వస్తే అప్పుడు మేము నలుగురమే కలిసాం. ఇందాక చెప్పాం కదా, ఇంత దూరం నుంచి వస్తానని మేము గంటలు సార్తో గడిపేవాళ్ళం. అయితే సార్కి ఒకరోజు ఏమనిపించిందేమో, వైట్ పేపర్ తీసుకొని అన్నమయ్య ధ్యాన జ్ఞాన బోధ అని రాశాడు. ఒక పాంప్లెట్. అప్పుడు మల్టీ కలర్ లేవు, బ్లాకింగ్ అక్షరాలు ఎత్తి పెట్టే ప్రింట్. అది కేశవరాజు దీనిని చేపించుకొని రా, కరెక్షన్ చేసి అన్నమయ్య ధ్యాన జ్ఞాన బోధ, వైట్ పేపర్ అంత సైజు. దీన్ని నీ డబ్బులతోనే ప్రింట్ చేయాలి. ఒకేసారి అన్నాం. 1000 రూపాయలు నేనే డబ్బులు ఇచ్చాను, తెచ్చినాం. కట్టాడు పెట్టాం. మేము నలుగురు ఉన్నాం కదా. ప్రతిరోజు సాయంత్రం తిరుపతి అప్పుడు 4 విధులే ప్రధాన విధులు. వెళ్ళి పంచండి పాంప్లెట్లు అన్నాడు. ఒక 100 తీసుకుపోయేది, ఆడ పంచేది. పంచితే ఇటు కనపడుతుంది కదండి పాంప్లెట్, పెద్ద పాంప్లెట్ కదా, ఇటు చూపిస్తాం. సైకిల్లో పోయేవాడు తీసుకుంటాడని చూపిస్తే దగ్గరికి వచ్చి తట్టేసేవాడు. కొంతమంది కింద పడిపోయేట్టుగా, కొంతమంది తీసుకొని నాకు సంబంధం లేదని నలిపేసి పక్కన పడేసేవాడు మాకు ఎదురుగానే. కొంతమంది ఎవరో ఇలాంటి వాళ్ళు తీసుకొని మడత పెట్టి జోబులో పెట్టుకోబోదు. ఇవన్నీ జరిగినాయి. కింద పడిపోయింది. వెంటనే సైకిల్ వస్తుంది, లేదంటే తొక్కుతాడు ఎవడొకడు. ఇవి మట్టిలో పడి తీయాలన్నా తీయకూడదా, అదొక సందేహం. అయిపోయినాక వెళ్ళాం సార్ దగ్గరికి. 1 గంట సేపు పంచమన్నాడు. పంచేసిపోతే ఏం జరిగింది? ఒకేసారి మీరు చెప్పినట్టే చేస్తాను, ఇలా జరిగింది. ఒకడు నలిపి కింద పడేస్తాడు, ఒకటి పడేస్తాడు ముట్టుకోకనే, ఓడని తీసి మడిచిపెట్టుకున్నాడు. కింద పడిందాన్ని తీయాలన్నా వద్దా సందేహం మాకు. డబ్బు కాదు సార్, కింద పడింది కదా తీయాలని వద్దంటే, కింద పడిన పేపర్ తీయవద్దు అన్నాడు. ఎందుకు ఏంటి అని మనం క్వశ్చన్ చేయలేం కదా. ఓకే, కారణం లేకుండా గురుగారు చెప్పరు కదా. అప్పటి నుంచి కింద పడింది తీయట్లేదు. మేము అడగకనే మరుసటి రోజు ఏం చెప్పినాడు తెలుసా? నువ్వు నిన్న కింద పడింది తీద్ది అంటున్నావు కదా, క్వశ్చన్ చేయాలనుకున్నా, అయినా నువ్వు అడగలేదు కదా, నేను చెప్తాను చూడు అన్నాడు. కింద పడింది తీయవద్దు. ఈరోజు నువ్వు కింద పడిపోయింది అని అంటే అలాంటి నలిగిపోయింది మట్టిలో పడిన పేపరే తీసుకొని మీ దగ్గర ధ్యానానికి వచ్చే రోజులు ఫ్యూచర్లో ఉన్నాయి. కాబట్టి కింద పడిపోయిందని నువ్వే బాధపడవద్దు, వేస్ట్ అయిపోయిందని బాధపడవద్దు అని చెప్పాడు. మనకు రావాలి కదా, ఏదో ఒక జీవితంలో ఏదో ఒకటి అనుభవం కావాలి కదా. నేను పోయిన సంవత్సరం అప్పుడప్పుడు ఖమ్మం వస్తుంటాను, నాకు దగ్గర కదా, ఆనంద్ ప్రసాద్ ఎవరు వాళ్ళని పిలుస్తుంటారు, వస్తుంటాము. పోయిన సంవత్సరం ఖమ్మం జిల్లా ఒక ఆయన పిలిచాడు, పేరు మర్చిపోతే, నేను మతిమరిపి ఎక్కువండి నాకు. ఎవరికి ఆయన పిలిచారు, వాళ్ళ ఇంటికి వచ్చాను. ఒక 20 మంది వచ్చారు, క్లాస్ చెప్తున్నాము. నా పక్కన ఇదే మరి కూర్చొని ఉండి ఉన్నట్టండి రూమ్లోకి వెళ్ళాడు. ఏదో మంచిగా తాగడానికి వెళ్ళి అనుకున్నా. కాసేపటికి వచ్చాడు. వచ్చి ఒక చిన్న పేపర్, ఇంతే చిన్న పేపరు నలిగిపోయింది. పర్ఫెక్ట్గా గుర్తులో ఉన్నారు అంతా. రూమ్లు ఇచ్చారు, 100 మంది వచ్చారు, 3 రోజులు డేట్ ఇచ్చారు. అయితే పత్రిజీ ఈ మధ్యలో ఎప్పుడు చెప్పలేదు పూజ మెట్టు కాదు అగడతాను కానీ
దేవాలయాలే ధ్యానాలయాలు చెప్పారు, కానీ కొన్ని ఇంకా ఉండాలి కఠినంగా. భక్తి యోగం కంటే ధ్యాన యోగం గొప్పది, ఇవన్నీ ప్రతి క్లాసులోనే చెప్పేవాడు. అప్పుడు మన టీటీడీ అంటే భక్తి యోగం ఫేమస్ కదా, ఇంటర్నేషనల్ కదా. స్టేజ్ ఎక్కే ముందర సార్ని దగ్గరికి పిలిచి 10 మందిలో కాకుండా, గురువుగారు ఈ 2 మాటలు మీరు చెప్పకండి, పూజ మెట్టు కాదు అగడతా, దేవాలయాలు ధ్యానాలయాలని చెప్పండి, పర్వాలేదు. భక్తి యోగం కంటే ధ్యాన యోగం గొప్పది. వాళ్ళ వేదిక అవి మరి రికార్డ్ చేస్తారు, వాళ్ళు అప్పుడు లైవ్ లెవెల్ రికార్డ్ చేస్తారు. ఈవో వాళ్ళంతా మనం దీనికి అలానే కాదు, అంత సమయాన్ని అనుకుని అందరికి ఇచ్చినట్టు ఇచ్చారు. ఈ 2 పదాలు చెప్పినారు అనుకోండి, జైవో మనకి ఇన్విటేషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చెప్పాడు, మీరు భక్తికి విరోధం అంటాం కదా, అట్ట ఇట్ట అంటే తెలిసిపోయింది సార్, ఈ 2 పదాలు మాత్రం చెప్పకండి, మీరు మనకు 3 రోజులు ఇస్తారు, ఫిక్స్ అయిపోయిందంటే. అంతే కదా, అవి 2 చెప్పనులే అన్నాడు. స్టేజ్ ఎక్కిన వెంటనే ఫస్ట్ పదం అదే చెప్పాడండి. పక్కన జేవు ఇటు కూర్చోన్నాడు, చెయ్యిట అంటున్నాడు, ఇంక మీకు రేపటి నుంచి లేదని. ఈరోజే వేదిక సమాప్తం, రేపటి నుంచి లేదని చెయ్యి ఊపుతున్నాడు. మేమేమో ఎదురుగా కూర్చొని ఏదైతే చెప్పొద్దాడు అదే చెప్పేసాడు ఏంటి అని అనుకున్నాం. సరే స్టేజ్ దిగాడు కిందికి సార్. దిగిన తర్వాత అయిపోయింది సార్, ఇంకా రేపటి నుంచి మనకేం అకామిడేషన్ ఇచ్చారు కాబట్టి పొమ్మన్నారు, ఫుడ్ ఎట్టా పెడతారు, స్టేజ్ మాత్రం మనకు ఉండదు సార్. ఈ జై అప్పుడే సైగ చేసేసి చెప్పేసిపోయినాడు, పక్కకు పిలిచాను. మనకెందుకు అయ్యా స్టేజీ, చూడు ఎదురుగా ఎంత మంచి పార్క్ ఉందో, అక్కడ కూర్చుంటాం చెట్ల కింద. ఇప్పుడంటే పాంప్లెట్ కూడా పంచేదానికి లేదు, అప్పుడు పంచుకోవచ్చు ఆధ్యాత్మిక. కాబట్టి ఆ చెట్టు కింద కూర్చుంటాం, వచ్చిన వాళ్ళకి పాంప్లెట్ ఇస్తాం, ధ్యానం చెప్పమంటే ఆ చెట్టు కింద కూర్చొని చెప్తాం, మనకు అవసరమా ఇది అన్నాడు. సరే అయిపోయింది, ఇంక 2 రోజులు అట్టాగా చేసుకున్నాం. మరి మధ్యలో మనం కాఫీ టీలు తాగాలి కదా, ఎంతసేపు ఉంటాం ఆడ, తిరుమల చలి కదా. అప్పుడప్పుడు పోయి ఆస్థాన మండపంలో టీ కొట్లు అంత ఉంటే టీ తాగుతాం అంటే వాళ్ళు కూడా పాంప్లెట్ ఇస్తే, అసలు మీరు ఎవరు ఏంటి ఇది 3 రోజులు ఇక్కడ ఉన్నారు ఏంటి కథ అని అడిగారు. మేము ధ్యానం చేస్తాము అట్లా అంటే, అయితే మేము ఆ వ్యాపారస్తులు కూడా పౌర్ణమికి తుమ్మూరు తీర్థం వెళ్తారంట. ఇంకా తుమ్మూరు తీర్థం కూడా చూస్తుంటారు మీరు, శేషాచలం కొండలు కూడా చూస్తుంటారు కదా. చాలా 108 తీర్థాలు ఉన్నాయి, అద్భుతమైన వాటర్ ఫాల్స్, మంచి ఎనర్జీ, చాలా సులభమైన తుమ్మూరు తీర్థం. మేము వెళ్తున్నాం, మీరు వస్తారా అన్నాడు వాళ్ళు, ఆ టీ కొట్టు వాళ్ళంతా. వస్తామని వాళ్ళకి 25 మంది, మేము ఒక 10 మంది, 35 మంది, అంటే మనం 10 మందే. ఫస్ట్ ట్రెక్కింగ్ అంటే అదే తుమ్మూరు తీర్థం వెళ్ళాం. అలా మొదలైంది. ఆ ప్రకృతిలో అందాలంతా చూసి సార్ ప్రతి 3 నెలలకు ఒక్కొక్కసారి ట్రెక్కింగ్ పెట్టారు శేషాచలం కొండల్లో. దాటిలో ఏంటి ఇవన్నీ మామూలే కదా అనుకుంటారు, ఇప్పుడుంది అసలైన విశేషం. మనం ఇప్పుడు టిఫిన్ చేసాం కదండి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, మళ్ళీ రాత్రికి భోజనం చేస్తాం కదా. ఇక్కడుంటేనే 3 పూటలు భోజనం చేస్తాం. అంటే అడవిలో నో ఫుడ్ ట్రెక్కింగ్, అంటే 3 రోజులు ఉంటాము, ఏమీ ఫుడ్ ఉండదు. ఉప్మా, వడ, దోశ, పొంగల్, మైసూర్ బోండా, వెజిటబుల్ పలావ్ ఏమి ఉండదు. అడవిలో నీళ్ళు పోయేటి తాగాలి. మనం ఆకలి తినాలి, మనం తినలేం కదా. నో ఫుడ్ ట్రెక్కింగ్ పెడదామయ్యా, ఇది ట్రెక్కింగ్ లేని మంచిగా తిరుమల వాళ్ళు కూడా భోజనం పంపించారు మాకు చాలా ట్రెక్కింగ్లు. ఇలాంటి మేమే వండుకున్నాం, ఇది కాదు నో ఫుడ్ ట్రెక్కింగ్ పెడదామన్నాడు. మనమేం కాదంటామండి, ఆయన మాట ఏమన్నా కాదంటాం మనం, ఎస్ అనడమే మన పని. ఎస్ అన్నాం. ఎస్ అంటే 98లో కళ్యాణ డ్యామ్ అంటే మాకు వాటర్ వస్తుంది కదా, డ్రింకింగ్ వాటర్, దాని బ్యాక్ సైడ్ 8 కిలోమీటర్స్లో పులిబోను బాబు అని ఉంది. బ్రిటిష్ కాలం నాటికి కూడా ఇంకా ఉన్నాయి, కొన్ని బిల్డింగ్లు కూలిపోయినాయి. అక్కడికి 98లో వెళ్ళాం. ఇంత అద్భుతంగా ఉందని అప్పటికి రాని వాళ్ళంతా సార్ని అడగంగా అన్నీ పరీక్షలే కదా మనకి పెట్టేది సారు. జనవరిలో ఎంత బాగుంటుంది, ఇలాంటి క్లైమేట్లో చేయాలనుకుంటే సార్ ఏం చేశాడంటే, ఇప్పుడంతా కాదు నేను చెప్తానని చెప్పి 99 మే నెలలో ఇచ్చాడండి. రాయలసీమ ఎలా ఉంటుంది మే నెలలో, ఇలా కారిపోతూ ఉంటుంది. అప్పుడు నో ఫుడ్ ట్రెక్కింగ్. ఆయన మాట కాదని లేం కదండి, ఎస్ అన్నాం. అప్పుడే మన పిరమిడ్ పార్టీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది. సార్కి చెప్తే అయితే సంబరాలు చేయాలండి. సంబరాలు అంటే ఏంటి, మరి మైక్ సెట్ ఉండాలి, డ్యాన్సులు ఉండాలి, పాటలు ఉండాలి, కరెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఎట్ట సార్ అంటే, ఏమన్నా కావాల్సిందే నువ్వు పెట్టాల్సిందే అన్నాడు. ఇవన్నీ చిన్న మినీ లారీ పెట్టుకొని కొంతవరకు రోడ్డు వరకు ఇవన్నీ జనరేటర్లు, మైక్ సెట్లు ఇవన్నీ వేసుకుపోయి మళ్ళీ కొంచెం భుజాలపైన మోసి అడవిలో పెట్టుకొని 2 రోజులు మంచిగా ఆటపాట విందు భోజనం పెట్టాం. దాని తర్వాత 3 రోజులు నో ఫుడ్ ట్రెక్కింగ్. ఎవరైనా వస్తారా నో ఫుడ్ ట్రెక్కింగ్కి? ఒక్కరు కూడా రారు. పర్ఫెక్ట్ మాస్టర్ అంటే మీరేనండి. అప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసా? 500 మంది వచ్చారు 99లో.
500 మంది. ఇది ఎప్పుడు వినలే కదా మీరు, అందుకని చెప్తున్నా. విన్నారంటే మార్చేద్దాం. చెప్పమంటారా మేడం? 500 మంది వచ్చారు. మరి 2 రోజులు ఆటపాట చేసుకున్నాం. పిరమిడ్ పార్టీ మీటింగు అక్కడే అద్భుతంగా చేసుకున్నాం. ఆర్కెస్ట్రా, ఆటలు పాటలు డ్యాన్సులు అంత్యాక్ష అంత అయింది. 3వ రోజు నో ఫుడ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వాలి కదా. ఆర్కెస్ట్రా వాళ్ళంతా వెళ్ళిపోయినారు. అక్కడ 250 మంది 500 మంది ఉంటే మన వాయిస్ సరిపోదు కదండి. అప్పుడు సెల్ వేసి మాట్లాడేటి మెగాఫోన్ అంటారు, ఇప్పుడు అన్ని బ్యాటరీస్ వచ్చాయని సెల్స్ వేస్తాం, మాట్లాడతాం. అది నేను కొనిపెట్టుకున్నా. ఎందుకంటే అడవుల్లో ఎంతసేపు మాట్లాడతాం, వాయిస్ పోతుంది కదా. ఆ మైక్ తగిలించుకొని అందరూ రెడీ అవ్వండి, మనం నో ఫుడ్ ట్రెక్కింగ్కి వెళ్తున్నాం ఇప్పుడన్నా. అందరూ టిఫిన్ మాత్రం పెట్టాం. అందరూ బ్యాగులు తీసుకుంటే సార్ నన్ను పిలిచి అందరినీ క్యూలో రమ్మను అన్నాడు. అడవులు ఎందుకండి క్యూలో పోయేది? మనం ఏమన్నా ఆయన క్వశ్చన్ చేస్తామా? చేయం కదా. సరే అని చెప్పి నేను మైక్ తగిలించుకొని అందరూ క్యూలో రండి అని చెప్పాను. ఏం చేశాడు సారు, ఈ లోపల కమిటీ ఉంటుంది కదండి, ఫుడ్ కమిటీ, ఆర్గనైజ్ కమిటీ. ఫుడ్ కమిటీ వాళ్ళు వచ్చి, సార్ అలవాటు లేకుండా 3 రోజులు తిండి లేకుండా ఎలా ఉంటామండి, బస్తాలు ఎత్తుకుంటే కదా సార్కి తెలుస్తుంది. మేమేం చేసినామంటే రవ్వ, అటుకులు ఇట్లాంటివన్నీ మేము చిన్న చిన్న కవర్లో పెట్టి యూత్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇచ్చేసాము. ఆల్రెడీ ట్రెక్కింగ్ బ్యాగుల్లో పెట్టేశాము, మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అన్నారు. అవన్నీ నాకు చెప్పకండి, నేను వినను, సార్ అని చెప్పాడు, అదే నేను ఫాలో అవుతాను. గురువుగారిని అయితే అడిగాను నేను, ఫుడ్ లేదన్నారు కదా, టీ కాఫీ ఇద్దామంటే మరి టీ పొడి, మిల్క్ పౌడర్, షుగర్. నేను మనుషుల దగ్గర మనతో పాటు లేబర్ ఉంటారండి, దారి చూపించేవాళ్ళు, ఏదైనా అడ్డమైతే కంపలు నరికేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇది ఎత్తుకొని వస్తానంటే సరే అని చెప్పి అన్నారు. ఒక్కొక్కరు రమ్మన్నాడు కదా క్యూలో. ఇటు వస్తుంటే నువ్వు ఓకే, నువ్వు రా, ఇంకొకరిని పక్కకు లాగేసేది, నువ్వు అన్ఫిట్, నువ్వు నో ఫుడ్ ట్రెక్కింగ్కి నీకు అర్హత లేదు, గెట్ అవుట్ అని 250 మందిని పక్కకు నెట్టాడండి. సార్ 3 రోజుల తర్వాత మాకు రిజర్వేషన్ ఉంది విజయవాడకి, వైజాగ్, హైదరాబాద్. మా పరిస్థితి ఏంటంటే మీరు ఏడన్నా చావండి, మీకు అర్హత లేదు, రావద్దు. నేను గుర్తుపట్టలేనని మీరైనా అడ్డం దూరి అన్న వచ్చి జాయిన్ అయితే కూడా నేను గుర్తుపట్టా అంటే తంతాను కొడతాను, మీ ఇష్టం అన్నాడు. ఓకేనా సరే, ఎవరు మాట తప్పలేదు. 250 మంది ఫిల్టర్ అయిపోయినారు, 250 మంది బయలుదేరినాం. అక్కడి నుంచి పులిపోని బావి నుంచి ఇలా కొండలపైకి ఎక్కాలి. ఎక్కుతున్నాం, విపరీతమైన ఎండలు. మేల ఎలా ఉంటుంది రాయలసీమలో. ఎక్కుతుంటే మధ్యాహ్నం 1:30కు మన బాటిల్లో తీసుకున్న నీళ్ళు దాహమేసి తాగేసాం. సాయంత్రం ఒక చోటుకి వెళ్ళాం, సన్నని సెలయేరు పారుతూ ఉంది. స్నానాలు ఉండవు, వాష్రూమ్లు, వెస్ట్రన్ టాయిలెట్స్ ఏమి ఉండవు అడవులు, తెలుసా మీకు? వర్షం వస్తే తడవాలి, లేదంటే ఆరు బయట పడుకోవాలి, బండలపైన ఏంటంటే అటు పడుకోవాలి. సరే అక్కడ సెలయేటు కాడ పడుకున్నాం. సార్ పిలిచి, కేశవరాజు అందరూ అలసిపోయినారు, మీకు ఇందాక చెప్పాను మనం ట్రెక్కింగ్కి వెళ్తే నైట్ అంతా మేలుకుంటాం, ధ్యానం చేపిస్తాడు సార్, మళ్ళీ అనుభవాలు, డ్యాన్స్ వేసేవాళ్ళు, అంత్యాక్ష ఆడేవాళ్ళు, నైట్ అంతా మేలుకుంటాం, మళ్ళీ తెల్లారితో ప్రయాణం, ఏం అలసట ఉండదు. ఈరోజు ఏం ప్రోగ్రాం లేదు, రెస్ట్ ఇచ్చే మైక్లో చెప్పాడు. నేను చెప్పేశాను ఈరోజు ఏం ప్రోగ్రాం లేదు, టీ తాగేసి అందరూ పడుకోండి అని. అంతా టీ పెట్టాం కదా, ఇచ్చాం, తాగుతున్నారు. అప్పుడు వచ్చారు ఫుడ్ కమిటీ వాళ్ళు. సార్ మేము కొంతమందిని గుర్తుపట్టి ఇచ్చాము కదా, వాళ్ళని అడిగితే మీరు నాకు ఎక్కడ ఇచ్చారు అంటున్నారు, కాబట్టి మాకు కవర్లు చేరలేదు సార్, అటుకులు, ఉప్మారవ్వ అంతా చేరలేదు అంటే, చీకటి పడిపోయింది, ఇప్పుడేం అడుగుతాం, రేపు ఉదయం అడుగుతాంలే అని చెప్పి గమన అయిపోయినాం. పడుకున్నాం. ఉదయం లేసి మళ్ళీ టీ పెట్టాము. గ్యాస్ స్టవ్లు కూడా ఉండవండి, క్యాంప్ ఫైర్ తెలిసి భోగి మంటలు వేస్తాం కదా, మరి వేసి దానిపైనే పాత్ర పెట్టేసి టీ పెడతాం. భోగి మంటల్లో మనం నీళ్ళు కూడా కాస్తాం కదా, ఇస్తున్నాము. అప్పుడు గుర్తుపెట్టి ఒకరిని ఇద్దరిని అడిగాను, యూత్, ఇలాంటి యూత్ని, ఏమయ్య బాబు మీ దగ్గర ఏదో కవర్ ఇచ్చారంటే నీయలేదంటే, ఇచ్చింది వాస్తవమే, తెచ్చింది వాస్తవమే. ఎక్కడి వరకు? మధ్యాహ్నం 1:30 వరకు. మనం అందరం కూర్చుంటూ కూడా జారిపోతాం, అలా ఉంటుంది స్టీప్. అక్కడ నీళ్లు తాగాము చూసారా, అంతవరకు రాను బరువైంది, ఇంకా బరువు అవుతానే ఉంది లగేజ్. మా బిస్కెట్లు, మా చాక్లెట్లు ఎందుకు పడేస్తాము, మీ వాళ్ళు ఇచ్చిన క్యారీ బ్యాగ్ తీసి అటు ఇటు చూసి కంప చెట్లలో ఎవరు చూడకుండా పడేసామన్నారు. ఆయన పర్మిషన్ లేదు కదా, ఏమీ రాలేదు. సరే అయిపోయింది. ఉదయం మళ్ళీ టీ ఇచ్చాము. 2వ రోజు బయలుదేరుతుంటే అక్కడ అన్ని రకాల జంతువులు ఉంటాయి, మన దగ్గరికి ఏమి రావు. ఆడేమో రోడ్లు ఉండవు, కాలిబాటే కదా. ఎప్పుడైనా ట్రెక్కింగ్లో సార్ ముందు ఉంటే నేను చివరి ఉంటాను, లేదంటే నేను ముందు ఉంటే సార్ చివరి ఉంటారు, ఎందుకంటే ఎవరైనా మిస్ అవ్వకుండా తీసుకెళ్ళాలి కదండి. వెళ్తుంటే
సార్ ముందు వెళ్తున్నారు. అడవి ఈతకాయలు ఇంత చెట్లే ఉంటాయి మనకు అంతాయి. అడవి ఈతకాయలు పండలేదు, కాయలు బాగా బంగారు కలర్లోనే తీసుకుంటున్నారంతా. మళ్ళీ మైకి తగిలించుకొని, మీరు అవి ఒగరుగా ఉంటాయి తినకండి, మీ వల్ల కాదు, ఎప్పుడైతే తినేది ఆపేస్తే దాహం వేసి నాలుక మడతబడిపోతుంది, ముట్టుకోకండి అంటే నా మాట వినకుండా గెలలు తెంచుకొని తింటుకుంటూ వచ్చారు. అయితే మరి దాహం వేస్తుంది కదండి, మీరు తినుంటే తెలుస్తుంది. అడవి ఈతకాయలు మధ్యాహ్నం 4:30 అవుతుంది. అందరి బాటల్లో నీళ్ళు అయిపోయినాయి ఒగరకు. ఆడొక టేకు చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. ముందుగా వెళ్ళారు కదా సార్, ఆ టేకు చెట్ల కింద కూర్చోబెట్టుకుని సార్ ధ్యానం చేపిస్తాడు. నేను చివరి వ్యక్తిని కదా, వెళ్ళేక్కడ ధ్యానం చేయండి. నేను కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అర్ధగంట ధ్యానం చేపించారు. ఒక చిరు జల్లు పడింది. చిరు జల్లు పడిన వెంటనే సార్ ఓకే చెప్పాడు. ఓకే చెప్పిన వెంటనే అందరూ లేచి మరీ పరిగెడుతున్నారు. ఈతకాయలు కట్ట పరిగెత్తారు, ఆ విధంగా పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు అని చూస్తే ఆ టేకు ఆకుల పైన ఉన్నటువంటి నీటి బిందువులను నాక్కుంటున్నారు. ఎంత దాహం వేసిందో చూడండి. అప్పుడు రికార్డింగ్ లేదు, వాసు లేడు మాకు అప్పుడు. ఏం అయిపోయింది, ఇంత సీన్ ఎట్టుంది. అయితే సార్ ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్తే అన్నదమ్ముల బండ, మేము ప్రతిసారి అక్కడ స్టే చేస్తాం. అక్కడ ఒక చిన్న కుంట ఉంటుంది, ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి. మేమంతా వెళ్ళినప్పుడు సార్కి తెలిసేది. సార్ నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. నాతో పాటు ఇలా యూత్ అంతా వచ్చారు. ఒక 10 మంది ముందుకు వెళ్ళాం. ఇటు చూసాం కదండి వాటర్ ప్రాబ్లం. ఆడు చూస్తే ఆ కుంటలో వర్షం లేక ఒక 10 బిందెలు నీళ్ళు ఉంటాయి. ఆ అడవి జంతువులంతా వచ్చి పేడేసి పంచతం పోసి గబ్బుగా ఉన్నాయి. ప్రాణం పోతే కూడా నీళ్ళు తాగాలనిపించదు. ఈడేమో ఆ పరిస్థితి అటు చూసాం కదా, ఈ బ్యాగ్ ఎటు పెట్టి ఏంది ఇలా ఉంది అని అనుకుంటూ, మీరు ఇక్కడే ఉన్నాను నేను పొదల చాటుకి వెళ్ళాను. నేను పొదల చాటుకి వెళ్ళి కూర్చొని ఈయన మాటలు విని ఈయన నమ్ముకొని ఇలాంటి ట్రెక్కింగ్ పెట్టుకున్నాం. మరి ఇది తినేదానికి తిండట లేదు, నీళ్ళన్న ఇవ్వాలి, ఈ గబ్బు నీళ్ళు ఎవడు తాగుతాడు అని అనుకుంటూ కూర్చున్నానండి. నేను పొదల చాటుని కూర్చున్నా. మా వెనక వచ్చారు కదా 10 మంది, వాళ్ళు ఎక్కడ కేశవరాజుకి నీళ్ళు ఉంటాయన్నాడే, నాలుగు మడత పడిపోతుంది, ఈ నీళ్ళు ఎవడు తాగుతాడు అంటున్నాడు. అది కూడా వినపడుతుంది. ఇంకా మనకు ధ్యానం కుదరదు. అంత గట్టి కరిస్తే ధ్యానం ఎట్ట కుదురుతుంది మేడం. సరే లేసి వచ్చి నేను మాత్రం ఏం చేసేది అంటే అనేసి అన్నానండి. ఇట్లా డిస్కస్ చేసుకుంటున్నాం. పరిస్థితి ఎటు పోయినా వాటర్ ఉండదు. ఇంకా మళ్ళీ కళ్యాణ్ అందక రావాలి, అయితే అయ్యే పని కాదు. నేను మాత్రం ఏం చేసేది అని అంటూనే ఉన్నాము. 15 మినిట్స్లో క్లౌడ్స్ వచ్చేసినాయి. కారు మబ్బులు కమ్ముకునేది పాట ఉంది కదా మరి, కుండపోత వర్షం కురిసింది. గాలి వాన కొట్టేసి పెట్టింది 2 అవర్స్. ఈ గబ్బు నీళ్ళు, ఎర్ర నీళ్ళు, మట్టి మశానం అంతా కొట్టుకొని పోయి ఆ ఎల్ల వస్తుంది. మా బ్యాగులు ఆడు ఉన్నాయి కదా, ఆ ప్రవాహం వచ్చే సౌండేని నేను ముందుగానే రైతు పెట్టి తెలుసు కదా సౌండ్ వస్తుంది ప్రవాహం. అయ్యా బ్యాగులు తీసేయండి, ప్రవాహానికి మన బ్యాగులు కొట్టుకుపోతాయండి. తీయంగా ఒక 2 బ్యాగులు కూడా అంత ప్రవాహం వచ్చి 2 బ్యాగులు కూడా కొట్టుపోయినాయి. తెల్లారితో ఒకటి దొరికింది, ఇంకోటి దొరకలేదు, చెట్టు కొమ్మలు తగులుకొని. అంతే అయిపోయింది. ఈ ఎర్ర నీళ్ళు గబ్బు నీళ్ళు అంతా పోయి మంచి మినరల్ వాటర్ ప్రవాహం వస్తూ ఉంటే అప్పుడు చీకటి పడింది. మేమేం చేసింటే, నాకు విజిలేసేది కూడా రాదండి ఇప్పటికి కూడా. నేను టార్చ్ లైట్ ఇచ్చి, మాతో ఉంటారు కదా విజిల్ వేసే వాళ్ళు, టార్చ్ లైట్ ఇచ్చి పోయి వెనక్కి నిలబడిపోయే వాళ్ళంతా తీసుకురండి అని చెప్పి పంపించేసి, మేము ఆ ఎండు పుల్లంతా పెట్టి మంటేసి క్యాంప్ ఫైర్ వేసి చాయ్ పెడుతున్నాము. మినరల్ వాటర్కి వచ్చేసింది కదా ఎంత పోయి. సార్ వచ్చాడు, అందరం తడిచిపోయినాం. సార్ వచ్చి ఆ చలిమంట కాడ కూర్చుంటూ, ఎక్కడే కేశవరాజు అన్నాడు. ఆ చీకట్లో ఎక్కడ పక్కనే ఉన్నాను కదా సార్, ఇక్కడే ఉన్నాను రా అన్నాడు. కూర్చో, ఇక్కడికి వస్తానే నన్ను తిట్టుకునేవు కదా అన్నాడు. తిట్టుకోలేదు సార్ అనుకున్నానన్న. నువ్వు ఏమనుకున్నావు, ఏం తిట్టుకున్నావో లేచి అందరికీ వినపడేట్టుగా చెప్పన్నాడు. ఏదైతే అనుకున్నావు, ఏం తిట్టుకున్నావో చెప్పేశాను సార్ అన్న. మళ్ళీ కూర్చోమని ఆ నీటిని చూపించి, నీ కోరిక నెరవేరిందా, అర్థమవుతుందా, నీ కోరిక నెరవేరిందా అన్నాడు. అవును సార్ అన్నా. ఇప్పుడు వస్తారా నో ఫుడ్ ట్రెక్కింగ్ మీరు? 10 మంది అయినారు. అలా 99లో జరిగింది. ఇంతటికీ ఇవన్నీ జరగటానికి ఏమిటి కారణం? నువ్వు నేను ఆనందప్రసాద్ అనుకుంటే అవుతుందో కాదో, ప్రకృతి సహకరిస్తుందో లేదో. ఇంతటికీ ఆయన అనుకున్నప్పుడు, నేను ఇక్కడెక్కడ 2 కిలోమీటర్స్ ఆ పక్క ఉంటే, నేను ఇక్కడ అనుకుంటే ఓహో అక్కడ చాలా ఇబ్బంది పడతారేమని ఆయనకి చేరి, ఆయన ఏ ఊరిని దేవుడికో
సందేశం ఇస్తే ఇమీడియట్గా ఏదో జరిగింది కదా, మొత్తం మీద జరిగిందా లేదా, అవునా కదా? ఇంతటికి పత్రిజీ ఎవరు తెలుసుకోవాలని ఉందా లేదా? మేడం ఆ పక్క సౌండ్ లేదే, సూపర్, చెప్దామా? ఈ భూమండలం అనేది ఒక నాటక రంగం, మనమంతా పాత్రధారులం. భూమండలం అనేది ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. ఈ రెండింటికి అర్థం తెలుసుకుంటే, బాగా మననం చేసుకుంటే ఎక్కడ దహనకాండలు ఉండవు, దౌర్జన్యాలు ఉండవు, కబ్జాలు ఉండవు, రక్తపాతం ఉండదు, ఏమీ ఉండదు. ఓకే, భూమండలం మీద ఒక నాటక రంగం, మనమంతా పాత్రధారులు అన్నప్పుడు, ఇప్పుడు మేము ఒక నాటక మండలి అనుకోండి, ఆయన ధర్మరాజు, ఈయన భీముడు బట్టుకున్నాడు కదా, నేను ఇంకొకటేదో అనుకున్నాం అనుకోండి, గ్రీన్ రూమ్లో అంతా మేకప్ చేసుకుంటాం కదా, చేసుకుంటామా లేదా? స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఆయన పాత్ర ఆయన పోషిస్తాడు, ఈయన పాత్ర ఈయన పోషిస్తాడు, నా పాత్ర పోషిస్తాను కదా. ఇక్కడేమో అంతవరకు మేకప్ టచ్అప్ చేసినటువంటి ఆనంద్ ప్రసాద్ ఈడికి వచ్చి నన్ను స్టేజ్ పైన నా బూతులు తిట్టచ్చు, ఆ నాటకం రంగంలో ఏం స్క్రిప్ట్ ఉందో దాని ప్రకారం. మళ్ళీ కింద పోయినాక బాగానే తిట్టానా, బాగా తిట్టామని మేము మాట్లాడుకుంటామా లేదా? ఇదే నటన. కానీ ఎదురుగా ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే వాస్తవం అనుకుంటారు, అవునా కాదా? ఇది ఎంత సహజమో ఈ యొక్క భూమండలం వంటి నాటక రంగంలో మనమంతా కూడా అలా నటించడానికి వచ్చిన వాళ్ళమే. అత్తలాగా, కోడల్లాగా, కూతురులాగా, మామలాగా, అల్లుడిలాగా, ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారస్తుడిగా, ఒక రైతుగా, ఒక రాజకీయవేత్తగా మనమంతా స్క్రిప్ట్ రాసుకొని ఇక్కడికి వచ్చాం. మరి స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నావా లేదా? నడుచుకోవట్లేదు. ఎందుకు నడుచుకోవట్లేదంటే ఈ భూమండలం అనేది ఒక మాయ, ఈ రెండు కళ్ళతో చూసేది మాయ. అంతవరకు కరెక్టే. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, పక్కింటి వాడిని చూసి, ఎదురింటి వాడిని చూసి ఇంకొక రకంగా మనం మారిపోయి చేయవలసిన పని చేయకుండా చేయకూడనటువంటి పని చేసి మళ్ళీ పాపాలు మనం మోసుకొని పోతుంటాం. ఇది వాస్తవం. ఓకే, ఎందుకంటే క్లుప్తంగా చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆయన మైక్ తీసుకున్నాడు అనుకో, నేను మైక్ ఆపేయాలి. ఆయన మైక్ చేతికి తీసుకున్నంతవరకు ఓకే, అంతే కదండి? అయితే ఎందుకంటే కట్టె కొట్టే తెచ్చలాగా చెప్పుకుంటూ పోదాం, అయినా అర్థమవుతుంది. అయితే ఈ నాటక రంగంలో మనమంతా పాత్రధారులమైనప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. మీ పంచాయతీలో మనం అర్జీ పెట్టుకోవాలనా లేదా? మండలం ఆడైన కార్యక్రమం చేయంటే మండల డిఓకి తెలియాలనా లేదా? కలెక్టర్కి తెలియాలనా లేదా? జిల్లా కార్యక్రమాలు స్టేట్లో సీఎంకు తెలియాలనా లేదా? మరి దేశానికి పిఎంకి తెలుస్తుందా లేదా? అవునా కాదా? ఎవరు అనలేదు? అవును కదా. అదేవిధంగా ఈ యొక్క భూమండలానికే కాకుండా ఈ పాలపుంతకు, ఈ సూర్యమండలానికి అన్నిటికీ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంది. అదే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మీరు విన్నారు కదా. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంది. ఆ యొక్క వింగ్కి తెలియకుండా ఎక్కడ భూకంపాలు కానీ, ఎక్కడ వరదలు కానీ, యొక్క అగ్నిపర్వతం పేలేదు కానీ పేలదు. మీరు ఎలా అయితే ఇల్లు కట్టుకుంటుంటే పంచాయతీ వాళ్ళకి తెలుస్తుందో, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పాలపుంతలో ఏం జరిగినా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ తెలుస్తుంది. అది అడ్మినిస్ట్రేషన్ వింగ్. మనమంతా కూడా అక్కడ వాళ్ళమే. అయితే ఈ భూమండలం పైకి మనం వచ్చేటప్పుడు రాసుకొని వచ్చాం, నేను ఒక 70 సంవత్సరాలు ఆయుష్, మంచిగా ఫుడ్కి లోటు లేకుండా, షెల్టర్కి లోటు లేకుండా ఆనందమైన జీవితం గడిపేటట్టుగా ఉంటే నేను బాగా ధ్యానం చేసి గౌతమ్ బుద్ధుడిలాగా అయిపోయి వచ్చేస్తాను అని రాసి పెట్టుకొని వస్తాం. అందరూ తక్కువేం కాదు. వీడికి వచ్చిన తర్వాత నీకున్నటువంటి పరిస్థితి వల్ల నాకు సంబంధం లేదులే, నాకు సంబంధం లేదు, నేను ఇంకో దానికి వచ్చాను అంటే పెడదో పెట్టి అందరూ కూడా తప్పుదోవలా నడుస్తున్నాం. రక్తపాతం సృష్టించడానికి మనం రాలేదు, వేరే జీవులను చంపడానికి మనం రాలేదు, కబ్జాలు చేయడానికి మనం రాలేదు. కానీ ఈ రెండు కళ్ళు మాయ, భూమండలం అనేది మాయ. ఇక్కడికి వచ్చి ఈ మాయలో పడిపోయి చేయరానివన్నీ చేస్తాం. ఎన్ని రోజులు వరుచుకుంటారు? పైన ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకు కూడా ఎన్ని రోజులు వరుచుకుంటాం. ఎప్పుడు ఈ మానవుడికి బుద్ధి వస్తుంది? ఏం చేద్దాం? మరి ఒక ప్రళయం సృష్టించి మొత్తం తలకిందులు చేసేస్తే అంటే జంగమేళ అంటాడు, శాంత కూల్గా ఉంటాడు ఆయన. అలా చేస్తే ఆది మానవుడిలాగా పుట్టి మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకేదో ఆలోచిద్దాం అంటే ఆనంద్ ప్రసాద్, మరి మల్లికార్జున సారు వీళ్ళంతా ఉన్నారు కదా ఇక్కడంతా, ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళంతా కలిసి సరే ఒక్కసారి కొంచెం ఓపిక పడదాం, ఇంకొన్ని రోజులు
అంటే ఎన్ని సంవత్సరాలు ఓపిక పడతారు? ఎల్సియన్ జోన్ నుంచి భూమండలం పోటాన్ బ్యాండ్ వైపు కూడా వచ్చేస్తుంది. అంతే 75లో 1975లో ఎల్సియన్ జోన్ నుంచి పోటాన్ బ్యాండ్కి ఈ భూమండలం ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఓపిక పడతారు? అంటే ఏంటి ఎల్సియన్ జోన్ అంటే, పోటాన్ బ్యాండ్ అంటే తెలుసుకోవాలి కదా ముందు మనం. మన ఇంట్లో బెడ్రూమ్లో ట్యూబ్ లైట్ వేసి అన్ని పనులు చేసుకుంటున్నాం. నిద్రపోయేటప్పుడు కూడా ట్యూబ్ లైట్ వేసి పడుకుంటామా మేడం? ఒక చిన్న దీపం అంటే మన కంటికి ఇబ్బంది కలగకూడదు. బాత్రూమ్ పోయేటప్పుడు మరీ చీకటి కంటే మోకాళ్ళు కొట్టకపోతాయి కాబట్టి అంత గుడ్డి దీపం పెట్టుకుంటాం, అవునా కాదా? అంత అంటే అక్కడేంటి తక్కువ ఎనర్జీ, చీకటి. ఆ చీకటి కట్టే ఎల్సియన్ జోన్ తక్కువ ఎనర్జీ. ఎల్సియన్ జోన్ అనేది కొన్ని 2-3 వేల సంవత్సరాలుగా ఉంది. 1975 నుంచి ఆ యొక్క చీకటి అంటే మీరు పాత ఇల్లు వదిలేసి కొత్త ఇల్లు కట్టుకుంటారు కదండి. గృహప్రవేశం ఎంత బాగుంటుంది, కొత్త ఇల్లు బాగుంటుందా బాగుంటుందా? అలాంటి పోటాన్ బ్యాండ్లోకి మన భూమండలం ప్రయాణం సాగిస్తుంది. 1975 నుంచి 2012 డిసెంబర్ 21 నాటికి పూర్తిగా మన గృహప్రవేశం అయిపోతుంది. అంటే పోటాన్ బ్యాండ్లోకి భూమండలం వచ్చేస్తుంది. వస్తే మనకేంటి అనుకోవచ్చు, కానీ ఈ యొక్క ఎల్సియన్ జోన్ నుంచి పోటాన్ బ్యాండ్కు మారేటువంటి ఈ యుగ సంధిలో ఎవరైతే మంచి మనసు లేకుండా ఉంటారో, ఎవరైతే శాంతి స్వరూపులు లేకుండా ఉంటారో, లేకుంటే ఎవరైతే ధ్యానం చేయకుండా ఉంటారో వాళ్ళు ఆ ఎనర్జీస్ని తట్టుకోలేరు, మెంటల్ వచ్చేస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు మీరు మంచిగా మీకు గాలి సరిపోలేదు, ఇసునకర్రతో తీసుకున్నా లేదంటే కట్ చెప్తూ ఇసురుకుంటున్నారు. ఉన్నటువంటి గాలి వనగొట్టింది అనుకోండి, మళ్ళీ బయట కొంగు తీసి ముసుకేసుకుంటాం, అవునా కాదా? మరి మనం ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నాం, కాటన్ బట్టలు కట్టుకున్నాం కదా అండి. మీరు ఉన్నట్టుండి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు. మన దగ్గర ఉన్ని బట్టలు లేవు, సూట్ కేసు నిండా ఇవే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో దిగారు అనుకుందాం. ఆలోచించండి, మీరు సీన్ను విజువలైజ్ చేసుకోండి. దిగిన వెంటనే అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో వీళ్ళు సౌత్ ఇండియా నుంచి ఖమ్మం నుంచి వచ్చినట్టుంది, వీళ్ళు ఈ నూలు బట్టలు ఇక్కడ సరిపోవు, చలివేసి గడ్డగట్టిపోతారని వెంటనే ఉన్ని బట్టలు తెచ్చిచ్చారు మీకు. మనం ఏమంటాం, పోవయ్యా నేను పుట్టినప్పటి నుంచి ఇవే వేసుకున్నాను, నువ్వు చెప్తే నేను ఇప్పుడు వేసుకోవాలనా అని మనం అంటాం కదండి. కాసేపటికి ఏమవుతుంది, ఆ చలికి గడ్డు కట్టి చచ్చి ఊరుకుంటాం. పోనీ జమ్మూ కాశ్మీర్ కరెక్ట్గా మే నెలలో మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఖమ్మం రైల్వే స్టేషన్ దిగాడు ఏసీలో వచ్చి, అరే వీడెవడో చలిదేశం నుంచి వచ్చినట్టుగా ఉంది. ఆనంద్ ప్రసాద్ వెంటనే వాళ్ళకి ఇది తీసేసి మంచి కాటన్ బట్ట ఏమంటే వాడేమంటాడు, పుట్టినప్పటి నుంచి ఇవే వేసుకుని నువ్వు చెప్తే నేను వేసుకోవాలన్నా అంటాడు. కాసేపటికి ఏమవుతుంది, బొబ్బలకి చచ్చి ఊరుకుంటాడు, అవునా కదా? అంటే ప్రకృతితో అనుసంధానం నువ్వు జీవిస్తున్నావా లేదా? మరి పోటాన్ బ్యాండ్ వస్తే నాకేంటి అనుకుంటే దాని ప్రభావం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ పర్సంటేజ్ ధ్యానులుగా మారకుండా ఉంటే భూమండలంలో విపరీతమైనటువంటి వైపరీత్యాలు వచ్చి తట్టుకోలేరు, మానవుడు మెంటల్ వచ్చేస్తుంది ఆ యొక్క ఎనర్జీ లెవెల్కి అని చెప్పి వాళ్ళు 75లో కిందికి దిగారు. ఎవరు? ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు. మీరు కూడా అనొచ్చు కదా, అంటే మీకు బాగా అర్థమైంది అనుకుంటాను నేను. ఎవరు వచ్చారు? సూపర్, ఇప్పుడు అర్థమైంది. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు సూక్ష్మ రూపంలో ఆత్మస్వరూపులుగా భూమండలానికి దిగాలా చూశారు. భూమండలం అంతా వాళ్ళకి మనం టెలిపతి అనేది గంట సేపు మాట్లాడితే 1 సెకండ్లో అయిపోతుంది, అలా ఉంటుంది. మనం 1 అవర్ రాసామనుకోండి, ఒక వైట్ పేపర్ నిండా రాసాం, జిరాక్స్ చేసి ఇది అని చెప్పబడుతుందండి, ఇలా పెడితే అలా వచ్చేస్తుంది. ఇది ఎంతనో టెలిపతి కూడా అలాంటిది. అంతా చూస్తూ ఉంటే ఇక్కడ భూమండలాన్ని ఎవరు ఉద్ధరించేవాడు దొరకట్లేదు ఏంటి అని అన్వేషిస్తూ ఉంటే ఒక్క ఆయన దొరికాడు, ఎనర్జీ మాస్టర్. పూర్తిగా ఆరాతో వెలిగిపోతున్నాడు. ఈయన పర్ఫెక్ట్ అబ్బా మనకని కమిటీ నిర్ణయించింది. ఆయన అడిగినారు, ఏమండి భూమి పైన శాంతి స్థాపన చేయాలి, ఎవడైతే భూమి మీదకి వస్తుండో ఏమైతే చేయవలన పని చేయకుండా ఇంకొక పని చేస్తున్నాడు, అందువల్లనే అనర్థాలు, రక్తపాతాలు, కబ్జాలు జరుగుతున్నాయి, మీరు దీని ఏమైనా టేకప్ చేస్తారా అంటే, నాకు తెలిసిన విద్య కదా టేకప్ చేస్తాను అని అన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఆనంద్ ప్రసాద్ గారు ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కాసేపు అనుకుందామా? అనుకుంటారు కదా మీరు? అబ్బా పర్ఫెక్ట్, సూపరింటెండెంట్ గారు. అయితే ఈయన నియమించాం జిల్లా ఎస్పీగా. ఈయన తక్కువైనడం కాదు, ఏడంటాడ రోడ్లో అడ్డుదొడ్డంగా 2 వీలర్స్ కార్ పార్కింగ్ చేస్తుంటే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే నీకు ఎరగొట్టి కంట్రోల్ చేశాడు. మనం ఏదో మొగుడు తీసి చిన్నగలో పెళ్ళం తీసి చిన్నగలు వేసుకొని వాకింగ్ చేస్తుంటే
చైన్ దొంగిలిస్తుంటే వాళ్ళని ఎరగొట్టి మక్కలు ఎరగొట్టేటికి దొంగతనాలు లేవు. లా అండ్ ఆర్డర్, సివిల్ అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చింది. ఎవరి వల్ల? ఆనంద్ ప్రసాద్ వల్ల. ఇది ఎవరికి తెలుస్తుంది? సీఎంకి తెలుస్తుంది, హోమ్ మినిస్టర్ తెలుస్తుంది. ఇమీడియట్గా తీసుకొచ్చి సన్మానం చేస్తారా లేదండి? చేసిన తర్వాత కొన్ని రోజులకి వేరే ఇంకొక జిల్లా, పక్క జిల్లా ఏది మంది? ఏదో వరంగల్లో ఏదో, ఇప్పుడు భద్రాద్రి పాతది ఎత్తుకున్నాం మనం. వరంగల్ జిల్లాలో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. మరి సీఎంకి, హోమ్ మినిస్టర్ తెలిసింది కదా, అరే ఆ జిల్లాను బాగా చేశాడు కదా ఆయన పిలిపించి మాట్లాడండి అని పిలిపించారు. ఎవరిని? పిలిపించారు. ఇంకా వాయిస్ తగ్గిపోయింది. అంటే ఆయన ఎంత ఇష్టం లేదా మీరు ఎస్పీగా ఉండేది? మరి గట్టిగా మాట్లాడచ్చు కదా. ఇలాంటి మీ బండి కూడా లాక్ చేసేస్తాడు. ఈయన పిలిపించి మాట్లాడారు. ఏమండి ఎస్పీ గారు, మీ ఖమ్మం జిల్లా అద్భుతంగా తీర్చిదిద్దారు, మరేంటి వరంగల్ జిల్లా ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఈయన ఏమంటాడు? నేను చేయను అంటాడా? చేస్తానంటాడా? పర్ఫెక్ట్, మన లైన్లోకి వచ్చారు ఇప్పుడు అంతా. ఓకే, నాకు తెలిసిన విద్య కదా అంటాడా లేదా? నాకు తెలిసిన విద్య కదా, టేకప్ చేస్తానంటాడు. సరే టేకప్ చేస్తాను. అయితే 3 షరతులు ఉన్నాయి ఈడ. ఏంటి ఆ షరతులు అంటే, నాకు నా మాట వినేటువంటి ఎస్ పదండి వాళ్ళని ఎదుర్కొందామంటే నా మాట వినేవండి ఎస్ అనేటువంటి వాళ్ళకి బెటాలియన్ ఫోర్స్ కావాలి నాకు అని ఎస్పీ అడిగారు. మరి సీఎంకి, హోమ్ మినిస్టర్ పవర్స్ ఉంటాయా లేదా? వెంటనే ఫస్ట్ బిల్లు శాంక్షన్ చేశారు. ఏంటి? అద్భుతమైన డెడికేటెడ్ ఫోర్సు ఒకటి ఈయనకి ఇచ్చారు. ఏమండి రెండో బిల్లు, వాళ్ళ దగ్గర అంత అధునాతన వెపన్స్ ఉన్నాయి, మన దగ్గర నాట్ తుపాకులు ఉన్నాయి, వాళ్ళని ఎదుర్కోవాలంటే అధునాతన వెపన్స్ కావాలి. రెండో బిల్లు శాంక్షన్. మూడో బిల్లు, నేను వాళ్ళని ఎదుర్కొనేటప్పుడు పోతే నా పైన వాళ్ళు కాల్పులు చేస్తే, నేను ఎన్కౌంటర్ చేస్తే కూడా నా పైన కేసు ఉండకూడదు. వినపడుతుందా? 3 బిల్లులు శాంక్షన్ అయిపోయినాయి. మరి ఆ జిల్లాను కూడా మారుస్తాడా లేదా? ఈయన మార్చేస్తారు కదా. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. ఆ ఆరా చూసి వీళ్ళు వచ్చి అడిగారు, మేము ఏదో కొత్త ఎనర్జీ మన ఎస్పీని అడిగినట్టు ఉంది, మీరు టేకప్ చేస్తారంటే నాకు తెలిసిన విద్య కదా టేకప్ చేస్తాను. అయితే 3 షరతులు ఉన్నాయి. అక్కడ కూడా 3 షరతులు, ఎక్కువ లేవు. 3 షరతులు ఉన్నాయి. ఏంటి ఆ షరతులు చెప్పండి అంటే, ఉద్యోగం చేసుకుంటా ఉంటాడు, వ్యాపారం చేసుకుంటాడు, తరతరాలు తరగనటువంటి ఆస్తి పెట్టుకుంటాడు. నీకెందుకయ్యా ఏమైతే నెత్తి పెట్టుకోబోతావా? చాలు, నువ్వు ధ్యానం చేయి, ధ్యాన ప్రచారం చేయంటే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలాంటి వ్యాపారం చేస్తుంటే కొడుకులకు, కూతుళ్ళకు, అల్లుళ్ళకు అప్పచెప్పి ధ్యాన ప్రచారంలోకి వచ్చేటువంటి ఒక స్పిరిచువల్ సోల్జర్స్ కావాలి, నాకు బెటాలియన్ కావాలి. ఫస్ట్ బిల్లు శాంక్షన్ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళ ద్వారాగా. రెండో బిల్లు ఏంటి మీరు చెప్తాను, నేను చెప్పనా? మీకు అందరికీ తెలుసు, నా దగ్గర ఏదో పవర్స్ ఉన్నాయని నా పెళ్ళం నా చెప్పిన మాట వినట్లేదు, నా కూతురికి 30 సంవత్సరాలు వచ్చింది, పెళ్లి చూద్దాం అంటే కావట్లేదు, నా కొడుకు నా చెప్పిన మాట వినట్లేదు, నా దగ్గర ఏదో పవర్స్ ఉన్నాయని నా దగ్గరికి వస్తే నన్ను అడగరాంది అడిగితే నాకు కోపం వచ్చి తిట్టినా, కొట్టినా, తన్నినా పక్కకు పోవాలి. చప్పట్లు కొడతారా లేదా? మీరు చప్పట్లు కొడితేనే నాకు అర్థమైనట్టు, మీకు అర్థమైనట్లు అంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. రెండో బిల్లు శాంక్షన్ అయింది. మరి ఇంకోటి మూడో బిల్లు, ప్రకృతి నాకు సహకరించాలి, ప్రకృతి నాకు సహకరించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రకృతికి. మీకు తెలుసో తెలియదు, ఇందాక చెప్పిన దాంట్లో కూడా ప్రకృతి సహకరించింది. ఎన్నో ప్రోగ్రాముల్లో ప్రకృతి సహకరించి, ఇప్పుడు కూడా మనకు ప్రకృతి సహకరిస్తూనే ఉంది. నేను తెల్లారితో 3 గంటలకు లేచి 4 గంటలకు బస్సు ఎక్కాలనుకుంటే కుండపోత వర్షం హైదరాబాద్లో. పోవాలన్నా వద్దా? అంతరాత్రి లేడు వర్షం పడుతుంది లేని ఏమని అడుగుతా ఉండే, ఆడపడవచ్చు ఇక్కడ పడకపోవచ్చు కదా, ఏదైతే అయిందని వచ్చి బస్సు ఎక్కి వచ్చాను. ఇక్కడ మన కార్యక్రమం విజయవంతం. లోక కళ్యాణ కార్యక్రమం మీద ఏదో మనం సరదాగా తిరిగి చూసుకొని వచ్చి కూర్చోలేదు ఇక్కడ. ఇది ఒక లోక కళ్యాణ కార్యక్రమం కాబట్టి ప్రకృతి సహకరిస్తుంది. ఇటు వర్షం పడకుండా, మరి చెమట పట్టకుండా, చెమట పట్టాలి మరి విపరీతంగా ఉండకూడదు. ఓకే, ప్రకృతి సహకరించాలి. ఈ మూడిటికి సమాధానం ఇచ్చారు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు. మూడిటికి ఆమోదం పలికారు. ఇంతటికి ఆయన ఎవరు? ఇద్దరు ముగ్గురే చెప్తున్నారే, అందరూ చెప్పాలి కదా.
బ్రహ్మర్షి పితామహ పత్రేజీ. గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. ఇంకంతా తెలిసిపోయినట్టేనా? పొడిగించాలా మానేయాలా? ఓకే, అయితే పొడిగిద్దాం. మరి అప్పటి వరకు మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువు ఉంటాం, పలానా యోగేశ్వరుడు అడవికి వెళ్ళి పుట్ట పెరిగేటట్టుగా గడ్డాం పెరిగేటట్టుగా తపస్సు చేస్తేనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. సినిమాలు చూసాం కదా అండి. ఆనాటి తపస్సే ఈనాటి ధ్యానం. మేము మెడిటేషన్లోకి వచ్చినప్పుడు 4 సంవత్సరాలు చేస్తే ఏదో ఒక 10 సెకండ్లు మనశ్శాంతి, అంటే ఆలోచనలన్నీ పోయేది, రేపు జరగబోయేది, నిన్న జరిగింది, ఏదో వచ్చేటివే కదా ఆలోచనలు. 3-4 సంవత్సరాలు చేస్తే జీరో మైండ్ వచ్చేది. అప్పుడు చాలామందికి కాదులే, నాకు తొలి రోజే వచ్చింది, చాలామందికి అలా ఉంది. ఏంటంటే హెల్షియన్ జోన్లో ఉన్నాము కదా, మనము పూర్తిగా రాలేదు కదా 94లోప్పటికి. మెల్లిమెల్లిగా మాకు వెంకటాచలపతి ఆజ్ఞ ప్రకారం మండల ధ్యాన తరగతులని పెట్టమని చెప్తే అప్పుడే సార్ని అడిగాం, ఏంటి సార్ అంటే, అది మండల ధ్యాన తరగతులు అంటే మండల దీక్ష ఉంది కదా అయ్యప్పది, అదే మరి 41 రోజులు మండల ధ్యాన తరగతులు వేరే వేరే చోట్ల పెట్టానాడు. అప్పుడు 10 మందే మేము తయారయ్యాం. ఏం చేయాలని, అయినా సరే సార్ మాట కాదనకుండా ఒక పాంప్లెట్ వేసాం. 10 మంది అంటే 4 సార్లు వస్తుంది కదండి నా విడత, తిరిగి 10వ రోజు 11 రోజు వస్తుంది. రాసుకొని 10 రోజు క్లాస్ చేసే లోపల 60 మంది తయారైనారు. మళ్ళీ ఈ పాంప్లెట్లు ఇచ్చించేసి 60 మందిని మళ్ళీ దూరంగా ఉన్న వాళ్ళని తీసేసి 41 రోజులు క్లాసులు చేసాం. ఒక 2-3 రౌండ్లు అయింది అది. దాని తర్వాత వెంకటాచలపతి మళ్ళీ సప్తాహం అని చెప్పాడు. సప్తాహం ఏం చేయాలంటే, అయితే ధ్యాన సప్తాహాలు చేయండి అన్నాడు సార్. అలా అంటే ఏమైంది సార్, 4 సంవత్సరాల ధ్యానము 41 రోజులకైంది. మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఆనాడు ఎల్షియన్ జోన్ ముందున్నప్పుడంతా 4 సంవత్సరాలు చేసేటువంటి ధ్యానము మనం ఎల్షియన్ జోన్లకి 94 అట్టుకు వచ్చేటి 41 రోజులకు వచ్చింది, మళ్ళీ 7 రోజులకు వచ్చింది. 2012కి వచ్చేకాడికి, అంటే పూర్తిగా మన పోటాన్ బ్యాండ్లోకి వచ్చేకాడికి సార్ మిమ్మల్ని కడతాల్లో 3 గంటలు 4 గంటలు ధ్యానానికి కూర్చోబెట్టాడు. 3.5 hours 4 hours. అంటే ఏమైంది సార్, తగ్గి పోటాన్ బ్యాండ్ పూర్తిగా ఎంటర్ అయ్యేటప్పటికి 4 గంటల ధ్యానం సరిపోతుంది. అంటే ఎనర్జీ సిస్టమ్ మారిపోయింది. చెప్పాను కదా నేను ఎల్షియన్ నుంచి దీంట్లోకి వచ్చేకటి సిస్టమ్ మారుతుందని. ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో మాకు టైం లేదు అంటారు కదండి. ఇప్పుడు పరిస్థితి అంటే మనం 2012 నుంచి పూర్తిగా పోటాన్ బ్యాండ్లో ఉన్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఒంటరిగా కాకుండా ఇద్దరు ఆ పైన ఎంతమంది కూర్చున్నా కూడా గ్రూప్ మెడిటేషన్, సామూహిక ధ్యానం అవుతుంది. వాళ్ళు ధ్యానం పైన సంపూర్ణ విశ్వాసం వచ్చి కూర్చున్నారంటే 40 minutes చాలు. 40 minutesకే మీకు జీరో మైండ్ అవుతుంది. ఆధ్యాత్మిక ప్రగతికి మీరు ఇంకొక మెట్టు ఎక్కేదానికి సహకరిస్తుంది. ఇదంతా పోటాన్ బ్యాండ్ ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్? పోటాన్ బ్యాండ్ ఎఫెక్ట్. కానీ ఇప్పుడు కూడా నాకెందుకులే, నా మొగుడు మంచోడు, 51 ఇంచ్ కలర్ టీవీ తీసిచ్చాడు, 7 అడుగుల టీవీ ఉంది, చందన బ్రదర్స్ నగలున్నాయి, లేదంటే లలితా జ్యువెలర్స్ నగలు ఉన్నాయి, నాకెందుకు, ఈ జీవితం ఇలా గడిపేస్తే సరిపోతుంది. ఏం మేడం అనుకుంటే ఎలా ఉంటుంది జీవితం చెప్పనా? అనుకుంటే ఎంతో మన జీవితాన్నంతా కూడా ధ్యాన ప్రచారం కోసం వెచ్చించాం. ఇప్పుడు కూడా నాకెందుకులే అని అనుకుంటే ఏదో ఒక రోజు పైకి వెళ్ళాలి కదండి. మరి వచ్చే జీవితం ఎలా ఉంటుంది చెప్పమంటారా వద్దా? మన ఏంటి చెప్పాల్సిందేనా? పర్ఫెక్ట్. అంత ఊపి వస్తేనే మనం కూడా చెప్పమంటారు. మీ మాటకి కట్టుబడి ఉన్నాను సార్ నేను. మనం ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవుడిగా పుట్టాం. పోయిన జన్మలో పుణ్యం బాగా చేశాం కాబట్టి ఫుడ్కి లోటు లేదు, షెల్టర్కి లోటు లేదు, ఆనందమైన జీవితం గడుపుతున్నాం ఇప్పుడు ఈ జన్మలో. అవునా కాదా? ఇప్పుడు నాకెందుకండి ఇందాక చెప్పినట్టుగా కలర్ టీవీ అని అనుకున్నాం అనుకోండి, వచ్చే జన్మ ఇలాగే ఉంటుంది అనుకునే వాళ్ళు చేపైకి ఎత్తండి. పుట్టుక మన ఇష్టం, చావు ఇష్టం కదా, నేను కోరుకున్నట్టే జీవితం ఉంటుంది అనుకునేవాళ్ళు ఎందుకు సందేహిస్తున్నారు? ఎందుకు ఎత్తండి. మేడం ఒకటి ఎత్తారబ్బా. మేడం, ఆ మేడమే ధైర్యం చేసింది, మీరు ధైర్యం చేయలేదు. చెప్తాను నేను. ఏం సార్, చిన్న ఒక ఉదాహరణ చెప్పి మళ్ళీ దాంట్లోకి వస్తాను. చెప్పనా? మనమంతా 10th క్లాస్ వరకు కనీసం చదువుకుంటాం కదండి. చదువుకుని ఇంకా పై చదువుకుంటారు కదా.
10th క్లాస్లో ఒక అబ్బాయి 35 మార్కులతో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ వెళ్ళాడు. ప్రిన్సిపాల్ దగ్గర సర్టిఫికేట్ చూపించాడు. ఆ ప్రిన్సిపాల్ కూర్చోమని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. వాడు నిల్చుకొని ఉన్నాడు, ఇటు చూసుకుంటున్నాడు. ఆ లోపల 99 మార్కులు కుర్రోడు వచ్చాడు. చూచి ఆ చిరునవ్వు నవ్వి గుడ్ బాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏ గ్రూప్ కావాలన్నాడు. ఎంపీసీ అన్నాడు. వెంటనే సైన్ చేసి చేరిపో అన్నాడు. వీడు ఉన్నాడు, వీడు కూర్చొని కూడా లేదు. వాడికంటే ముందు నేను వచ్చిన నన్ను పలకరించలేదు. వాడికి మాత్రం ఇచ్చి పంపించారు. ఏంటంటే, ఒరే నువ్వు చదివిన చదువుకు నీకు వచ్చిన మార్కులకి నీకు ఏం గ్రూప్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను అంటే, సార్ ఇప్పుడు చూశారు 35 మార్కులు, 9th చూడండి, 8th చూడండి, 7th చూడండి, ఎన్నెన్ని మార్కులు వచ్చినాయి. బుద్ధి గడ్డి తిని క్రికెట్ ఆడుకుంటూ, పోగో ఛానల్ చూసుకుంటూ, వాట్సాప్ ఫేస్బుక్ చూసుకుంటూ ఈ సంవత్సరం నేను సరిగా చదవలేదు, అందుకే తక్కువ మార్కులు వచ్చినాయి. నాకు కానీ సీట్ ఇస్తే ఇంటర్మీడియట్లో వాడికంటే ఎక్కువ మార్కులు తెస్తాను అని అన్నాడు. మరి ఎంపీసీ సీట్ ఇచ్చేవాళ్ళు ఒకసారి చేయి పైకి ఎత్తండి. ఎంపీసీ సీటు 35 మార్కులు వచ్చిన వాడికి ఇస్తారని మేడం అనేది ఈసారి కూడా అన్నారు. ఆ మేడం కూడా అన్నారు. ఓకే, మనమంతా ఒకటే, ఇట్లా మనం చర్చించుకుంటే తెలుస్తుంది, బాగా అర్థమవుతుంది. అవునా కదండి? అదే ఈయన ప్రిన్సిపాల్ ఇక్కడే ఉన్నాడు. ఈ ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే, అరే నువ్వు మంచోడివే, గతం బాగానే ఉంది, ఇవ్వాలనే ఉంది, కానీ నీలాగా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు, నా దగ్గర ఉండే 40 సీట్లే, కాబట్టి నీకు ఎంపీసీ ఇవ్వలేను. నువ్వు చదివిన చదువుకు నీకు వచ్చిన మార్కులకు HEC హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇస్తాను. అది ఊరికే నా కొడుకు డిగ్రీ చేశాడు, ఎంత కట్నం ఇస్తావని అడిగిదానికి పనికి వస్తుంది ఈ కాలం. కాబట్టి HEC ఇస్తాను, ఇష్టం ఉంటే తీసుకోవాలంటే గెట్ అవుట్ అన్నాడు. అంటారా మీరు? అనరా? ఇప్పుడు చెప్పండి, అర్థమైందా లేదా? అయింది కదా. మరి ఒక చిన్న చదువులోనే భవిష్యత్తు లేకుండా పోయింది. నువ్వు ఈ జన్మలో నా మొగుడు మంచోడు, పెళ్ళాం మంచిది, బాగా ఉంది, ఫుడ్కు లోటు లేదని నువ్వు జీవితం వృధా చేసి, నువ్వు భౌతికపరమైన ప్రగతి సాధించి 1 గంట కూడా ధ్యానం చేయకుండా, ఆధ్యాత్మిక ప్రగతి సాధించకుండా పైకి వెళ్ళిపోతామా లేదా? మళ్ళీ పుట్టాలి కదా మనం, బ్యాలెన్స్ ఉంది కదా ఇక్కడ చదువు. అప్పుడు మనము తల్లి గర్భాన్ని ఎంచుకోవాలి కదా. ఇక్కడ కాలేజీ, స్కూల్స్ ఎంచుకున్నట్టుగా మనం కూడా తల్లి గర్భం ఎంచుకోవాలా లేదా? అప్పుడు దానికి కూడా పోటీ ఉంటుంది. అరే నేను బుద్ధి గడ్డి తినింది, నేను సరిగా చేయలేదు, నాకు మంచి తల్లిదండ్రులు, ఫుడ్కు లోటు లేకుండా మరి ఆనందమైన జీవితం గడిపేటువంటి జీవితం వచ్చే జన్మలో కూడా వస్తే, ఆత్మగా ఉండేటప్పుడు మనం అడుగుతాం, నేను గౌతమ్ బుద్ధుడిలాగా అయిపోయి వచ్చేస్తాను అంటాం. అలాగే అవకాశం వస్తుందా? రాదా? ఆ మేడం ఇప్పుడు రాదంటుందంటే ఇందాక వస్తుందనంది. మారిపోయింది, క్లైమేట్ మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి పూర్ణాత్మల వాళ్ళంతా కూడా ఉంది. అక్కడ కూడా కమిటీ ఉంటుంది. మనం ఇక్కడ పోటీ పడతా ఉంటే అప్పుడు కూడా ఒరే వెధవా, 70 సంవత్సరాలు జీవితం కిందికి తీసుకుపోయి ఈ కళ్ళతో చూసేదే శాశ్వతమైన భ్రమలో సత్యాన్ని మర్చిపోయి భౌతికపరమైన ప్రగతి కోసమే నీ జీవితాన్ని అంతా వెచ్చించి వచ్చావు. మంచి తల్లి గర్భం కావాలంటే ఇక్కడ 10 మంది ఉన్నారు చూడు, వేదమా 100 మంది వెధవలు అట్టాడు తప్పులు చేసి వచ్చున్నారు. నీకు ఇలాంటి జీవితం, ఇలాంటి తల్లిదండ్రులు ఆడే వచ్చేది నేను మీకు ఇవ్వలేము, ఇంకొక ఆప్షన్ చూసుకుంటే వీడికి ఏమి కళ్ళు బయర్లు గమ్మని ఏమి దొరకదు. అప్పుడేం చెప్తారంటే, ఓకే నేరము శిక్ష ఉంటుంది కదండి, ఉంటుందా లేదా? అయితే నీకు పనిష్మెంట్ ఏంటంటే, పెద్ద ఆయన మన ఇద్దరు మాట్లాడుకున్నాం, నీకు పనిష్మెంట్ ఏంటంటే, నీ మాట వినని పెళ్ళాం, గయాళి భార్య, నీ మాట వినని పిల్లలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జీవితం. ఇవన్నీ మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నామనుకోండి, మీ మొగుడు వచ్చి ఏంటి కళ్ళు మూసుకొని కూర్చునేది, నీకు మంచి టీవీ తీసి ఇచ్చినా 600 ఛానల్స్ వస్తున్నాయి, టైంకి వేడిగా భోజనం పెట్టుకోండి, ఏంది నీ పని అంటే నువ్వు కూర్చోగలవా ధ్యానానికి? లేదంటే భర్తలే పక్క ఉన్నారు, కళ్ళు మూసుకొని కూర్చోండి, ఏమండి పక్కింటి అమ్మాయి ఇప్పుడే చందన బ్రదర్స్ డిస్కౌంట్ చీర తెచ్చిందండి, అది తీసిచ్చేసి మళ్ళీ కూర్చో. లేదంటే కొడుకు వస్తాడు, డాడీ ఈ డొక్కు సైకిల్ నాకు ఇచ్చినావు, నేను తొక్కలేకపోతున్నాను, వాడు హీరో హోండా తీసిచ్చాడు మీ ఫ్రెండు, నాకు హీరో హోండా తీసిచ్చి మళ్ళీ కూర్చో ధ్యానానికంటే చేయగలమా అండి? అవుతుందా? కాబట్టి ఇలాంటి కష్టతరమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాం. కాస్త పట్టుదల, పౌరుషం ఉంటే కాస్తంత ఆత్మజ్ఞానాన్ని తీసుకురా వచ్చే జన్మలో. మళ్ళీ వచ్చే జన్మలో గౌతమ్ బుద్ధుడు అయిపోతుంది, ఏంటి పోతుందరా అంటారా అనరా?
అవుతుందా? అర్థమవుతుందా లేదా? కాబట్టి ఈ జన్మలోనే మనము సంపూర్ణ ఆత్మజ్ఞానం కావాలి, సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీ మనం జీవించుండగానే ఆయన జన్మ తీసుకొని ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. ఇలాంటి మహానుభావులు ఇలాంటి పిరమిడ్లు నిర్మించారు, శక్తి క్షేత్రాలు నిర్మిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. మరి ఇలాంటి మంచి తరుణంలో నాకెందుకులేని నువ్వు పక్కకు పోతే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశము రాదుగాక రాదు. కాబట్టి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? తినే నిద్రపోవాలా, ధ్యానం చేయాలా? మనము ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి. అదేంటి సార్ ఆఖరి జన్మ చేసుకుంటే సార్ ఎంత బాగుంటుంది, ఆ మామిడి బంగినపల్లి మామిడి పండు, ఊటీ యాపిల్ ఎంత బాగుంటుంది, మరి కాశ్మీర్ యాపిల్ బాగుంటుంది, మంచి ఎన్నెన్నో కూరలు వంటలు ఇవన్నీ తినాలి కదా సార్, బాగుంటే వద్దనుకుంటే అట్లా జీవితం అనుకుంటున్నారా? వాళ్ళకు కూడా చెప్తాను, నా దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి. మీరేం చదివారు మేడం? పోనీ హై స్కూల్ వరకు చదివారు కదా, ఎలిమెంటరీ స్కూల్ చదివారు కదా. మీ స్కూల్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినారు, ఖాళీగా ఉండారని చెప్పి మళ్ళీ మీ స్కూల్లో కూర్చున్నారా? కూర్చోలేదు. మీరు చదువు అయిపోయింది కాబట్టి కూర్చోలేదు. అంటే మీరు అప్పుడు ఏంటి? మీరు విద్యార్థిగా ఉన్నారు కాబట్టి చదువు అయిపోయింది కాబట్టి మీరు పోయి కూర్చోలేదు. అదే స్కూల్కి మళ్ళీ మీరు వెళ్ళారు అంటే టీచర్గానో లెక్చరర్గానో వెళ్తారా లేదా? మరి మనం కావాల్సినంత చదివి ఇక్కడ చదివేస్తే ఈ జన్మలో మళ్ళీ సాంబార్ ఇడ్లీ వడ దోశ తినాలి, సాంబార్ పొంగల్ బంగినపల్లి తినాలి అని మనసు పడింది అనుకోండి, వస్తే మళ్ళీ విద్యార్థిగా కాదు, నువ్వు బోధించటానికి, ఆత్మజ్ఞానం బోధించటానికి ఒకనొక గురువుగా రావాలి. ఒక పత్రిజీలాగా, ఒక గౌతమ్ బుద్ధుడిలాగా, ఒక ఆది శంకరాచార్యులాగా, వీర బ్రహ్మేంద్ర స్వామిలాగా, ఒక అన్నమయ్యలాగా. అదే మన టార్గెట్. భూమండలం మీద ఒక నాటక రంగము, మనమంతా పాత్రధారులం. భూమండలం మీద ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. విద్యార్థి దశ అయిపోయిన మలయాళ అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు, వెళ్తే టీచర్గా వెళ్తాడు. మరి జన్మంటూ ఉంటే మనం నేర్చుకోవడం కోసం కాదు, నేర్పించడం కోసం రావాలి. మన టార్గెట్ అలా ఉండాలి. అన్ని వస్తువులు మనకున్నాయి, అద్భుతమైన జీవితం ఉంది, ఎంతోమంది మహాత్ములు మనకు అందించినటువంటి జ్ఞానం ఉంది. పత్రిజీ లాంటి సూక్ష్మంలో మోక్షం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు, ఎవరికి పాద నమస్కారం చేయొద్దు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ మనకు అపారమైన జ్ఞానాన్ని, లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని మనకి ఇచ్చిపోయినాడు. వీడియోల రూపంలో, మ్యాగజైన్ల రూపంలో. ఈ మ్యాగజైన్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ధ్యాన్ జగత్ మ్యాగజైన్ 94లో పత్రిజీ మాకు తిరుపతికి వస్తే అప్పుడు మేము నలుగురమే కలిసాం. ఇందాక చెప్పాం కదా, ఇంత దూరం నుంచి వస్తానని మేము గంటలు సార్తో గడిపేవాళ్ళం. అయితే సార్కి ఒకరోజు ఏమనిపించిందేమో, వైట్ పేపర్ తీసుకొని అన్నమయ్య ధ్యాన జ్ఞాన బోధ అని రాశాడు. ఒక పాంప్లెట్, అప్పుడు మల్టీ కలర్ లేవు, బ్లాకింగ్ అక్షరాలు ఎత్తి పెట్టే ప్రింట్. అది కేశవరాజు దీనిని చేపించుకొని రా, కరెక్షన్ చేసి అన్నమయ్య ధ్యాన జ్ఞాన బోధ, వైట్ పేపర్ అంత సైజు, దీన్ని నీ డబ్బులతోనే ప్రింట్ చేయాలి. ఓకే సార్ అన్నాం. 1000 రూపాయలు నేనే డబ్బులు ఇచ్చాను, తెచ్చినాం, కట్టాడు పెట్టాం. మేము నలుగురు ఉన్నాం కదా. ప్రతిరోజు సాయంత్రం తిరుపతి అప్పుడు 4 వీధులే ప్రధాన వీధులు, వెళ్ళి పంచండి పాంప్లెట్లు అన్నాడు. ఒక 100 తీసుకుపోయేది, ఆడ పంచేది. పంచితే ఇటు కనపడుతుంది కదండి పాంప్లెట్, పెద్ద పాంప్లెట్ కదా, ఇటు చూపిస్తాం. సైకిల్లో పోయేవాడు తీసుకుంటాడని చూపిస్తే దగ్గరికి వచ్చి తట్టేసేవాడు. కొంతమంది కింద పడిపోయేట్టుగా, కొంతమంది తీసుకొని నాకు సంబంధం లేదని నలిపేసి పక్కన పడేసేవాడు మాకు ఎదురుగానే. కొంతమంది ఎవరో ఇలాంటి వాళ్ళు తీసుకొని మడత పెట్టి జోబులో పెట్టుకోబోదు. ఇవన్నీ జరిగినాయి. కింద పడిపోయింది, వెంటనే సైకిల్ వస్తుంది, లేదంటే తొక్కుతాడు ఎవడొకడు. ఇవి మట్టిలో పడి తీయాలన్నా తీయకూడదా, అదొక సందేహం. అయిపోయినాక వెళ్ళాం సార్ దగ్గరికి. 1 గంట సేపు పంచమన్నాడు. పంచేసిపోతే ఏం జరిగింది? ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను, ఇలా జరిగింది. ఒకడు నలిపి కింద పడేస్తాడు, ఒకటి పడేస్తాడు ముట్టుకోకనే, ఓడని తీసి మడిచిపెట్టుకున్నాడు. కింద పడిందాన్ని తీయాలన్నా వద్దా సందేహం మాకు. డబ్బు కాదు సార్, కింద పడింది కదా తీయాలన్నా వద్దంటే, కింద పడిన పేపర్ తీయవద్దు అన్నాడు. ఎందుకు ఏంటని మనం క్వశ్చన్ చేయలేం కదా. ఓకే, కారణం లేకుండా గురుగారు చెప్పరు కదా, అప్పటి నుంచి కింద పడింది తీయట్లేదు.
మేము అడగకనే మరుసటి రోజు ఏం చెప్పినాడు తెలుసా? నువ్వు నిన్న కింద పడింది తీద్ది అంటున్నావు కదా, క్వశ్చన్ చేయాలనుకున్నా, అయినా నువ్వు అడగలేదు కదా, నేను చెప్తాను చూడు అన్నాడు. కింద పడింది తీవద్దు, ఈరోజు నువ్వు కింద పడిపోయింది అని అనుకునేట అంటే అలాంటి నలిగిపోయింది మట్టిలో పడిన పేపరే తీసుకొని మీ దగ్గర ధ్యానానికి వచ్చే రోజులు ఫ్యూచర్లో ఉన్నాయి. కాబట్టి కింద పడిపోయిందని నువ్వే బాధపడవద్దు, వేస్ట్ అయిపోయిందని బాధపడవద్దు అని చెప్పాడు. మనకు రావాలి కదా, ఏదో ఒక జీవితంలో ఏదో ఒకటి అనుభవం కావాలి కదా. నేను పోయిన సంవత్సరం అప్పుడప్పుడు ఖమ్మం వస్తుంటాను, నాకు దగ్గర కదా, ఆనంద్ ప్రసాద్ ఎవరు వాళ్ళని పిలుస్తుంటారు, వస్తుంటాము. పోయిన సంవత్సరం ఖమ్మం జిల్లా ఒక ఆయన పిలిచాడు, పేరు మర్చిపోతే, నేను మతిమరిపి ఎక్కువ అండి నాకు. ఎవరికి ఆయన పిలిచారు, వాళ్ళ ఇంటికి వచ్చాను. ఒక 20 మంది వచ్చారు, క్లాస్ చెప్తున్నాము. నా పక్కన ఇదే మరి కూర్చొని ఉండి ఉన్నట్టు రూమ్లోకి వెళ్ళాడు. ఏదో మంచిగా తాగడానికి వెళ్ళి అనుకున్నా. కాసేపటికి వచ్చాడు. వచ్చి ఒక చిన్న పేపర్, ఇంతే చిన్న పేపరు నలిగిపోయింది, దీన్ని నా జీవితాన్ని మార్చేసింది కాబట్టి దీన్ని బాగా శుభ్రం చేసి దీని వల్ల నలిగిపోకుండా మంచి కవర్లో పెట్టి దాచుకున్నాను, అది పేపర్ అన్నాడు. చూసారా, ఒక చిన్న పేపరే ఆయన జీవితాన్ని మార్చేస్తే ఏం సార్, ఎంత అద్భుతం. 2001లో ప్రారంభమైనటువంటి మ్యాగజైన్ పత్రిజీ, మేము కలిసినప్పటికీ ఒక 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారంటే మనం ఏమనుకుంటాం, స్వాతి, ఆణిముత్యం, సితార అనుకుంటాం. ఈ కాదు ఆయన చదివింది, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు, తెలుగు ఇంగ్లీష్లో. ఓకే, వాటిని చదువుతూ ముఖ్యమైన పాయింట్లన్నీ ప్రతి బుక్లోనూ అండర్లైన్ చేశాడు. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. దాని సారాంశమే మీకు నెల నెల మీకు మ్యాగజైన్ రూపంలో మీకు వస్తూ ఉంటుంది. మనమంతా సినిమాలు చూసాం కదా, ఇప్పుడు కూడా చూస్తున్నామా? సినిమాలు చూసేటప్పుడు మనమంతా ఒక సినిమాకి వెళ్ళాం, వేటగాడు సినిమాకి పోయినాం అనుకోండి, శ్రీదేవి ఎన్టీఆర్ ఎంత బాగా డ్యాన్స్ చేశారని ఈసారి అనుకుంటాడు. ఏం కొట్లాడాడు కాంతారావు ఎన్టీఆర్ అని ఏమనుకుంటుంది. నేను ఇచ్చిన డబ్బు ఆ కొట్లాడికి ఒకటే చాలు అబ్బా, మిగిలిందంతా బోనస్. ఈయన డ్యూట్కి ఒకటే అబ్బా నేను ఇచ్చిన డబ్బు, మిగిలిందంతా బోనస్ అనుకుంటామా లేదా? ఈ సహజమే కదా, నేను వ్యతిరేకంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈ మ్యాగజైన్లో పత్రిజీ మెసేజ్ చాలు, మీరు ఇచ్చే 50 రూపాయలకు, మిగిలిందంతా మీకు బోనస్సే. కావాలంటే మ్యాగజైన్లో ఆడుండే తీసుకొని చదివి చూడండి. మీరు ఇచ్చే 50 రూపాయలు పత్రిజీ మెసేజ్, మిగిలిందంతా మీకు బోనస్సే. అది 500 రూపాయలు 1 ఇయర్ చందా. అంటే నెల కొనుక్కోవడానికి మీకు మేము వచ్చి ఇవ్వలేం కాబట్టి 500 కడితే మీకు వస్తుంది. కొన్ని పోస్టుల ప్రాబ్లం ఉంది, అలాంటి వాళ్ళకి 200 ఎక్స్ట్రా కడితే మీకు రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా అక్కడి నుంచి డిస్పాచ్ అయ్యే ఆర్టికల్ డిస్పాచ్డ్ అని మీకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఇంట్లో ఉన్న లేకపోతే మీకు ఇంటికాడ చేరిన వెంటనే ఆర్టికల్ డెలివర్డ్ అని మెసేజ్ వస్తుంది. ఎందుకు మేమింత తపన పడుతున్నామంటే పత్రిజీ మాట కోసం. పత్రిజీ ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలన్నారు, ఈ భూమండలం అంతా సాకారమయం కావాలన్నారు, ఇదే విధంగా పిరమిడ్ శక్తిమయం కావాలని. దాంతోపాటుగా ఏమన్నాడంటే ఈ మ్యాగజైన్ ప్రతి తెలుగింటికి చేరాలి అన్నారు. ఏమన్నారండి? పర్ఫెక్ట్. అంటే ఆ మ్యాగజైన్లు సరిపోయి ఇప్పుడు తెచ్చినట్టు ఇంకా కావాల్సి వస్తుంది, వెంటనే పంపిస్తాం మీకు. నేను అప్పుడే అన్న ఒక 200 మ్యాగజైన్లు తెస్తామని. ఎందుకులేండి సార్, మళ్ళీ పర్లేదు అన్నారు. కాబట్టి కొన్నే తెచ్చాను, చందా కట్టిన వాళ్ళకి అందరికీ మళ్ళీ మేము పంపిస్తాం. ఓకేనా? అటు రెడీగా ఉంటారు మమ్మల్ని రాసుకుని దానికి. లలిత మేడం, రూపా మేడం అంతా ఉన్నారు. మేము అనుకుంటాం, తర్వాత నిర్ణయం మీదే, అవునా కాదా? ఇన్ని మరి పాంప్లెట్లు ఇచ్చాడు, ప్రతి దానికి సమాధానం. సార్ అప్పుడు జనాలు తక్కువ కదండి, సార్తో పడిపోతే వెంటనే మైక్ ఇచ్చి మాట్లాడమంటాడు. ఏం మాట్లాడదు మేడం ఆయన ముందర ఏం మాట్లాడతాం? ఏదో అట మాట్లాడుతుంటే తాడేపల్లిగూడెంకి వెళ్ళాం. తాడేపల్లిగూడెంకి వెళ్తే వాళ్ళు గమనుండ, మన గమనుండ ఇదేంటో అరుస్తుందబ్బా. తాడేపల్లిగూడెంకి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, వచ్చింది ఒక సభలో ఒక 250-300 మంది వచ్చి ఉంటారు. సార్ 10,000 పాంప్లెట్లు పంచినాం సార్ అని అన్నది. నేను గమ్మున ఉండొచ్చు కదా, మైక్ ఇస్తానే వీళ్ళు ఎంతో కష్టపడి 10,000 పాంప్లెట్లు పంచారు, 300 మందే వచ్చారన్న. సార్ అప్పుడే చూశాడు, ఓహో ఈ పదం మనం అనకూడదు, ఈ పదము మనం అనకూడదు అంటే మళ్ళీ అయిపోయినాం కన్నాడు. ఎప్పుడు కానీ ఫిగర్ చూడకూడదు. 10,000 పంచితే 10,000 మంది రావాలని ఎక్కడన్నా రూల్ ఉందా? ఎవరికి అర్హత ఉంటే వాడే వస్తాడు ఇక్కడికి.
అర్హత లేనాడు నువ్వు బండెక్కించుకొని తీసుకొని వచ్చినా దించిన వెంటనే నీకు కనపడకుండా వెళ్ళిపోతాడు. జీవితంలో ఎప్పుడు ఈ మాట అనగాకన్నాడు నన్ను. ఎన్నెన్నో చాలా ఉండాలే సార్ చెప్పించినట్టు నాకు. ఇది ఎప్పటికీ గుర్తు. కాబట్టి మీరు అనుకోండి, ఒక 5,000 పాంప్లెట్లు పంచినా 200 మందే వచ్చారని ఈయనకు ఉండదు. మీకెవరికన్నా ఉన్నా కూడా తీసేసేయండి. ఎందుకంటే ఎవరికి అర్హత ఉందే వాళ్ళే వస్తాడు. ఆయనకి ఎవరు చెప్పలేదు. కింద పడిపోయిన పాంప్లెట్ చూసుకొని శుభ్రం చేసి దాచుకొని జీవితాన్ని మార్చుకున్నాడు. అవునా కాదా? కాబట్టి ఆషామాషి కాదు ధ్యానానికి రావటం అంటే. పిరమిడ్ సొసైటీకి రావాలి అంటే ఆషామాషి కాదు. జీవితాలనే మార్చేసేది. ఎన్నో జన్మల కర్మలన్నీ తొలగిపోయేటువంటిది పిరమిడ్ ధ్యానం. మీకు గుర్తుపెట్టుకోండి. మన కర్మలన్నీ భస్మమైపోయేటువంటి ఒక వజ్రంలాగా తయారయ్యేటువంటిది పిరమిడ్ ధ్యానం అంటే. పత్రిజీ అంటే అలాంటి ఆయుధాన్ని మనకి ఇంత ఇచ్చారు. అయితే దీనికి ఒక ప్రతి దగ్గర నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయండి, చెప్పమంటారా? దీనికి సమాధానంగా పత్రిజీ ఎప్పుడు వచ్చినా బీమాస్ డీలక్స్ అనే హోటల్లో ఆయనే రిక్వెస్ట్ చేశారు, మీరు ఇంత కార్యం చేస్తున్నారు, మీరు ఏ లాడ్జీలో డబ్బులు ఇచ్చి ఉండద్దు, మా లాడ్జీలో ఉండండి. ఎప్పుడు వచ్చినా ఎన్ని రోజులు ఉన్నా మీతో పాటు ఎంతమంది వచ్చినా ఫుడ్ బెడ్ ఫ్రీ. మనం పోయినా కూడా ఆయన పత్రి సార్ ఉన్నాను అంటే అక్కడ ఉన్నారు. ఆయన ఏకైక వెజిటేరియన్ హోటల్ అప్పట్లో. మరి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వస్తారు కదా, వచ్చిన వాళ్ళు కొండకు పోయేటప్పుడు తినిపోరు. అది కాబట్టి మంచి హోటల్ ఏముంది, వెజిటేరియన్ హోటల్ అని అడిగితే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి, పంచాయతీ గెస్ట్ హౌస్ నుంచి, పలానా హోటల్ అంటే అక్కడి నుంచి క్యారియర్ పంపించి ఈయన ఫ్రీగానే భోజనం పంపించేవాడు. అలాంటి ధర్మాత్ముడు ఆయన. అందువల్ల అందరూ బీమాస్ రఘు గారికి పరిచయం. సారు నేను బిగినింగ్లో అండి ఇదంతా. సారు నేను కూర్చొని ఉన్నాము. 10 రోజులు ఉంటారండి. మనం ఏం చేస్తాం? సార్ ఒంటరిగా పెట్టలేక నా వ్యాపారం చూసుకుంటూ గంటలు సార్తో గడిపేవాడిని. ఒకరోజు బీమాస్ రఘు గారు సాయంత్రం 4 గంటలకి రోజు మాట్లాడుతూ ఆయన ఒక కలెక్టర్ని వెంట పెట్టుకొని వచ్చాడు పత్రి సార్ రూమ్లోకి. సార్ ఇటు కూర్చోండి, నేను అటు కూర్చున్నాను. బీమాస్ రఘు గారు ఈ కలెక్టర్ ఎదురుగా వచ్చి నిలబడినారు. సార్, ఈయన పలానా జిల్లా కలెక్టరు, నాకు బాగా క్లోజ్ ఫ్రెండు అని బీమాస్ రఘు గారు ఆ కలెక్టర్ని పరిచయం చేశాడు. సార్ ఇలా చూశాడు 2 నిమిషాలు. కలెక్టర్తో ఏం మాట్లాడలేదు. నా పక్క తిరిగి, కేశవరాజు, అప్పుడు 3 అయింది టైం, నువ్వు ఎక్కడ మెయింటైన్ క్లాసు ఉందని నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళాలి అన్నాడు. సార్ మనం బయలుదేరి వెళ్ళడానికి ఒక 5-10 నిమిషాలు టైం ఉంది సార్. సరిపోతుంది సార్, 3:30 కాడికి చేరి. నేను కూడా ఏమైనా తక్కువ తిన్నానా? ఆయన ఎందుకన్నాడు ఆ మాట? మనకు మైండ్కి వెలిగింది అంటే అతనితో మాట్లాడేది ఇష్టం లేదు కదా, అందువల్ల డైవర్ట్ చేశాడు. ఆయనతో పాటు ఉంటే అంతమటుకు తేలిదా మనకి. నేను కూడా సమయస్ఫూర్తి నటించి, ఇంకొక 5-10 నిమిషాలు టైం ఉంది సార్ అన్న. అవునా, అన్నీ సర్దుకో, మనం బయలుదేరాలి అన్నాడు. ఈయనేంటి ఇది మాట్లాడుతానే వస్తే అటు మాట్లాడుకుంటే నేను నాతో మాట్లాడకండి అని చెప్పి ఒక 5 నిమిషాలు నిలుచుకొని చూసి వెళ్ళిపోయినాడు. ఎవరి కలెక్టర్ ఆయనతో పాటు బీమాస్ రఘుకి వెళ్ళిపోయినాడు. 7 గంటలకు వచ్చాడు బీమాస్ రఘు. ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చి, గురుగారు మీ పైన నాకు చాలా కోపంగా ఉంది అన్నాడు. ఏంటి చెప్పండి రఘు గారు? నా క్లోజ్ ఫ్రెండ్ పలానా చోట కలెక్టర్ అంటే, ఏమండి కలెక్టర్ గారు, ఆరోగ్యం బాగుందా, భార్య పిల్లలు బాగున్నారా, ఉద్యోగం బాగుందా, ఈ 3 మాట్లాడుకుంటే వాడు ఎంతో సంతోషించిపోయేవాడు సార్. మీరు ఏమీ మాట్లాడలేదు. వాడు కిందికి వచ్చి నా ఛాంబర్లోకి వచ్చి, ఏం గురువుగారండి మీ గురువుగారు, కనీసం ఆయన పలకరించి కూడా తెలియట్లేదు, మరి గురువుగారు అని గొప్పగా చెప్పావు నాతో అని నన్ను తిట్టిపోయినాడు సార్ అన్నాడు. బీమాస్ రఘు గారు, మీరు నాకు ఎప్పుడు వచ్చినా ఫుడ్ బెడ్ కల్పిస్తున్నా అంటే రూమ్ ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారని అర్హత లేని వాడితో నన్ను మాట్లాడమంటావా? అర్థమైందా? అర్హత లేని వాడితో నన్ను మాట్లాడమంటావా? నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఈ క్షణమే రూమ్ ఖాళీ చేసి వెళ్తా, కానీ నువ్వేదో భోజనం పెడతానని నువ్వు రూమ్ ఇచ్చావని అర్హత లేని వాడితో నేను ఎప్పటికే మాట్లాడను అన్నాడు. ఇప్పుడు మనకు అర్థమైందా పత్రిజీ అంటే ఏంటో? అర్థమైందా లేదా? ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి. మేము గమ్మునుంటామా? మాకు కూడా ఒక పిచ్చి. ఏం పిచ్చి? స్టేజ్ పిచ్చి. మీటింగ్ ఆర్గనైజ్ చేస్తామంటే ఒక గొప్పవాడిని, బాగా మాట్లాడేవాడిని, గొప్ప ఆఫీసర్ని పిలవాలని మాకు కూడా ఒక పిచ్చి ఉండేది. ఆ పిచ్చి ఎంత వచ్చింటే పీక్ వచ్చింది. ఒకరోజు ఏమంటే డిఐజీని పిలిచాం. గమ్మునుండొచ్చు కదా, అనంతపూర్ నుంచి అప్పుడప్పుడు వాళ్ళకేం సార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు కదా. డిఐజీ వచ్చినాడు. ఒకరోజు ధ్యానం నేర్చుకుందని మా దగ్గరికి వచ్చాడు. ఓహో గురువుగారు 3 రోజులు ప్రోగ్రాం పెట్టాం కదా, ఇటు మంచి ఆఫీసరు డిఐజీని పిలుద్దామని పిలిచినాం. తప్ప అండి?
పిలిచాను. మేము రెండో రోజు రమ్మంటే తొలి రోజే వచ్చినాడు ఆయన. వచ్చి ఆడ కూర్చున్నాడు. సార్ పక్కన కూర్చున్నాడు. మేమంతా ఆడ కూర్చున్నాం. సార్ని మేము స్టేజ్ పైకి ఇన్వైట్ చేసాం. వస్తేనే ముందుగానే పోలీసుడు కదండి, ఏమొచ్చింది లేదు కానీ ఈయన కూడా పిలుద్దామని స్టేజ్ ఎక్కించినాం. అయ్యా రికార్డ్ అవుతుంది ఏంటి, ఏమి తప్పుడు మాటలేమన్నా రాలేదు. పక్కన కూర్చోబెట్టామండి. ఈ పోలీసు అంతా ఎందుకు వచ్చింది అదే కారణమని కూర్చోబెడితే వాళ్ళిద్దరే సారు ఆ డిఐజీ కూర్చున్నారండి. సార్ మాట్లాడుతున్నారు. పక్కన కూర్చొని ఆయన ఇట్టు ఊపుతున్నాడు. కాళ్ళు కనపడుతున్నాయా? అట్ట కాదు, ఇట్టెట్టెట్టెట్టెట్టే ఊపుతున్నాడు కాళ్ళు. మైక్ పక్కన పెట్టి కాళ్ళు ఊపొద్దని ఏమన్నాడు, కాళ్ళు ఊపొద్దని మైక్ పక్కన పెట్టి ఇట్ట అన్నాడు. ఎవరితో? డిఐజీతో. ఓ 2 నిమిషాలు గమ్మునుండి మళ్ళీ ఊపినాడు. అప్పుడు మైక్ పక్కకి దిలా, గెట్ అవుట్, దిగు, నా పక్కన కూర్చునే అర్హత నీకు లేదు, నా పక్కన కూర్చునే అర్హత నీకు లేదు, నీ బాడీనే నీ చెప్పిన మాట ఏం లేదు, నువ్వు ఒక ఆఫీసరు, నీకు పెద్ద టీము అట్లా అన్నాడండి. నీ బాడీనే నీ కంట్రోల్లో లేదు, నువ్వు పెద్ద ఆఫీసరు, నీకు ఒక టీము, నీ మాట ఏమింటారయ్యా, నా పక్కన కూర్చోవద్దు, దిగే అన్నాడు. ఈ అమ్మాయి అంత మాట అన్నాడు ముందుకని వీడు ఎలాంటి కేసు పెడతాడో ఏమో. మాకు ఒక పక్క కేసు పెట్టాలంటే కారణం కావాలి, ఏమైనా పెట్టచ్చు కదా అని నాకు రగరమకు గవి అంటుంది. ఆయనేమో దాన్ని ఈజీగానే తీసుకొని కింద కూడా ఊపేది మొదలుపెట్టినాడు. నరాలు బలహీనత ఏముందని ఊపుతానే ఉన్నాడు. సరే ఏమైంది, ఇంక రేపు ఈడ అవమానం జరిగింది, రేపు ఈయన రాడు అని చెప్పి అనుకున్నాం. చూసారా? కానీ ఆయన 3 రోజులు వచ్చాడు. అది అవమానంగా స్వీకరించలేదు ఆయన అదొక పాఠం అనుకున్నాడు. ఓహో, నాలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయా, నా బాడీని నా కంట్రోల్లో లేదని గుర్తించినాడు ఆయన. ఏం మేడం? కాబట్టి గురువుగారు వాక్ పవర్ అది. ఎంతోమందిని మినిస్టర్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని పక్కన కూర్చోబెడతాడు, అంతవరకు ఏమనడు. ఆయన నాకు అర్జెంట్ సార్ 2 మాట్లాడతారు, 5 నిమిషాలు కూర్చోండి ధ్యానం చేపించి వెళ్తానంటాడు. కళ్ళు మూసోబెట్టిన బండనాపూతులు తిడతాడు. ఏ పదవిలో ఏమంటే ఏముంది, ఏ మినిస్టర్ అయితే ఏముంది, ఏ కోటీశ్వరుడు అయితే ఏంది, వాడు మాంసం వాడు మనిషే కాదు, మానవ మృగం అని తిడతాడు. వింటాడు కదండి ధ్యానంలోనే కూడా. అయిన తర్వాత లేచి, సార్ క్షమించండి సార్, ఈ క్షణం నుంచి నేను మాంసాహారం మానేస్తానంటాడు. ఆయన వాక్కున్నటువంటి పవర్ అలాంటిది ఏమ్మా. కాబట్టి అలాంటి గురువుగారు మనకు ఈ జన్మలో దొరకడం, ఆయన భుజం మీద చేసుకొని మనతో తిరిగాడు, భోజనం వడ్డించాడు, భోజనం వండాడు, ఆయన ప్రసంగాలు విన్నాం. మన ఎంత అదృష్టం.